నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు మధుశ్రీ తెలంగాణ ఉన్నది, మాట్లాడదాం. హలో మధుశ్రీ. హాయ్ అండి, నమస్తే. ఇన్స్టాగ్రామ్లో చాలా వార్నింగ్లు ఇస్తున్నారు ఈ మధ్య. ఇవ్వాలి కదా. ఏం చాలామంది ఎంబడబడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎంబడి పడడం అని కాదు, లైక్ వాళ్ళు పెట్టే కామెంట్లకు నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళతో గొడవ అయినప్పుడు వాళ్ళ కోసం పోస్ట్ పెట్టి తిడుతున్నారా? లేదు, అట్లేం లేదు. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వట్లేదు. జస్ట్ వీడియోస్కి బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి మాత్రం 1-2 సార్లు చెప్పిన తర్వాత మళ్ళీ వినకపోతే వీడియో చేసా, అంతే. అది కూడా మందికి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారా? అంతే. సో వాళ్ళ ఇజ్జత్ తీస్తున్నారు. ఇంకా ఇజ్జత్ అంటే వాళ్ళు నన్ను ఇజ్జత్ లేకుండా మాట్లాడితే రిప్లై ఇస్తున్నాను. నేనేం ఇజ్జత్ తీయట్లేదు. వాళ్ళకి ఇజ్జత్ ఉంటే చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేస్తారు అలా? ఓకే. సో మొన్న ఎవరిదో వాళ్ళ పోస్ట్ పెట్టి వాళ్ళని తిడుతున్నారు. సో అంటే వాళ్ళు తప్పుగా కూడా మెసేజ్ చేస్తున్నారా? చేశారు చాలా మంది. ఈరోజు కూడా వేరే ఒకటి చేశాడు. వాడికి నేను రిప్లై ఇచ్చిన తర్వాత నన్ను బ్లాక్ చేసి పడేశాడు, భయపడి. సో నేనేం వాళ్ళ మీద పోస్ట్ పెట్టలేదా? పెట్టాలి తర్వాత. ఓకే, పోస్ట్ పెడతారా ఇంకా? అంతే కదా, 1-2 సార్లు చెప్తాను, వినకపోతే ఇంకా వాళ్ళకి అదే లైక్ మంచి గుణపాఠం, అంతే. ఓకే. సో ఇంకా మీరు అమ్మాయి అనుకొని మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఐ థింక్ సో, ఉన్నారు. లేదు, ఆల్మోస్ట్ తెలిసింది అనుకుంటాం. ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చాను కదా, తెలిసింది. కానీ ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు కానీ, లైక్ నా వీడియోస్ లైక్ చేసేవాళ్ళు, ఫాలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఏం లేదు, అందరూ రాంగ్ అని నేను అనట్లేదు, కొంతమంది. సో ఇంకా అదే పని నాకు లేదు కదా, అందరికి రిప్లై ఇచ్చుకుంటూ వాళ్ళ పేర్లు పోస్ట్ చేసుకుంటూ ఉండడానికి. ఇంకా టార్చర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇంకా టార్చర్ అంటే నేను అంత ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టైంని అంత వేస్ట్ చేయలేదు వాళ్ళపైన. అంటే మీరు ఇంకా అమ్మాయి కాదు అని తెలుసుకొని అబ్బాయి అని చెప్పిన తర్వాత ఇంకా టార్చర్ చేస్తున్నారా మెసేజ్ చేసి అంటున్నా? లేదు, కానీ అప్రిషియేట్ అయితే చేస్తున్నారు. సో చాలా కష్టపడుతున్నావు, బెస్ట్ ఆఫ్ లక్ అని, అంతే. అంటే నేను చాలా తక్కువ మందికి లైక్ కాంటాక్ట్లో ఉన్నా, ఇన్బాక్స్లో అయినా కానీ పర్సనల్గా అయినా కానీ. సో అంత ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ కామెంట్స్ మాత్రం 1-2 సార్లు చెప్తే నేనే రిప్లై ఇస్తా, లైక్ ఎందుకు మీకు అవసరమా అని. అయినా వినకపోతే ఇంకా నా స్టైల్లో నేను ఇస్తా. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో బాగా గొడవలు పెట్టుకుంటే మీరు హైదరాబాద్లో ఉన్నారు ఆ బిడ్డ అని చెప్పి మొన్న వరకు తిట్టినారు కదా. మీరు హైదరాబాద్ కాదు, మీది ఎక్కడ మహబూబ్ నగర్, కరీంనగర్ మీది. ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా జరుగుతాయి అట్లా? మళ్ళీ ఏం జరుగుతుంది? వాడు ఏం చేయగలుగుతాడు? ఒక పోస్ట్ పెడితేనే భయపడ్డాడు, 10 సార్లు సారీ చెప్పాడు. ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి కదా, కొట్టడము ఇవి అవి అని చెప్పేసి. లైక్ ఏం చేస్తాడు వాడు? ఫస్ట్ అడ్రస్ పెట్టాలి కదా, ఆ తర్వాత చూసేది. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, మళ్ళీ భయపడుతున్నారు. భయమా లేదంటే అది నాకు తెలీదు. సో నీకు అంత ధైర్యం? హైదరాబాద్ కొత్త కదా మీరు? అవును. ఓకే. మీ అసలు పేరేంది? చెప్పాను కదా నేను చాలా ఇంటర్వ్యూస్. రాజశేఖర్. నేను అడగలేదు కదా మిమ్మల్ని ఎప్పుడు, గతంలో ఇంటర్వ్యూ కూడా అడగలేదు. ఓకే, రాజశేఖర్. ఓకే. సో గెటప్ ఆర్టిస్ట్ మధుశ్రీ అని పెట్టుకున్నారు. సో మధుశ్రీ అనే పేరు ఎందుకు పెట్టుకోవాలనిపించింది? మధు నిక్ నేమ్ అది. సో లైక్ చాలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వేరే వాళ్ళను లైక్ నా ప్రొఫైల్ పిక్ పెట్టి మనీ అడగడం, లేదంటే బ్యాడ్గా లైక్ కన్వర్సేషన్ చేయడం, అట్లా జరిగింది. ఓకే. వేరే వాళ్ళు ఫేక్ ఐడి సేమ్ క్రియేట్ చేసేసుకొని. సో దాని తర్వాత నేను మళ్ళీ మధుశ్రీ తెలంగాణ అని చేంజ్ చేసేసా. ఏమన్నా ఐడి క్రియేట్ చేశారు? ఏ పేరుతో క్రియేట్ చేశారు? నా ఐడి సేమ్ మధుశ్రీ అని, సేమ్ అలానే. సో దాని తర్వాత స్టోరీ కానీ ఒక వీడియో కూడా చేశాను, నా ఫాలోవర్స్ ఇంతున్నారు, ఇది నా ఐడి అది కాదు అని. సో అందరూ అప్రమత్తంగా ఉండాలని. ఎవరన్నా అంటే మీరే అనుకోండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు, అంటే తెలిసిన అంటే నా కొంతమందికి మెసేజ్ చేస్తే వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, ఈ ఐడి కూడా నీదేనా, సో నువ్వేనా మెసేజ్ చేసింది అని. సో కాదని. సో అప్పుడు నేను రియాక్ట్ అయ్యా. ఓహో, ఎవరు కూడా మోసపోలేదు? లేదు, మోసపోలేదు. నేను అందుకే చెప్పాను కదా, వీడియో చేసింది బెటర్ అదే, అందుకే చేసేసా. ఓకే. సో బాగుంటుందా మీ వీడియో? రీచ్లు బాగుంటాయా ఇన్స్టాలో? పర్లేదు, బాగుంది. హైయెస్ట్ ఎంత? మిలియన్స్లో ఉందండి. 4.5 million అట్లా. ఓకే, ఒక్కొక్కటి. ఎస్. సో అంత రీచ్ ఎట్లా వచ్చింది? అంటే మీ రీల్స్ వల్లనేనా, అమ్మాయి అనుకోనేనా? అమ్మాయి అనుకోని కాదు, అండ్ నీ మాట్లాడే విధానం అండ్
నేను అంటే రెడీ అయ్యే విధానం అలా చూసి అంతే నా స్లాంగ్ కానీ ఓకే. అమ్మాయిలకు బాగా ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాలో, అమ్మాయి కనబడితే ఫాలో చేస్తుంటారు అంతేనా? ఏమో నాకు తెలియదు, అట్లా అని లేదు. కొంతమంది అయితే టాలెంట్ చూస్తారు, కొంతమంది అమ్మాయి అని ఎందుకు ఫాలో అవుతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళలో టాలెంట్ ఉంది, సో వాళ్ళు చేసే వీడియో మనకు నచ్చుతుంది అన్నప్పుడు ఫాలో చేస్తారు అంతే. ఓకే, నా ఒపీనియన్. సో ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తున్నాయా మీకు? లేదండి, నాకు ఈ డబ్బులు రావట్లేదు. ఏం లేదు. సో దుబాయ్లో ఉన్నారు చాలా రోజులు. అవును. దుబాయ్లో హరాస్మెంట్ జరిగింది మీ పైన గెటప్ వేసుకున్నప్పుడు అని కూడా విన్నాం, నిజమేనా? లేదు, అట్లా ఏం జరగలేదు దుబాయ్లో. అదంతా అక్కడ షేక్స్ కానీ లేకపోతే అక్కడ దుబాయ్లో ఉండేవాళ్ళు కానీ? లేదు, అట్లా అంటే ఏం లేదు. నేను అంతలా ఎక్కువ ఏం బయట తిరగలేదు. ఏదైనా ఈవెంట్స్ ఉంటే అట్లా వెళ్ళినా కానీ రోజు నాకు ఇదే పనిగా నేను ఎప్పుడు తిరగలేదు. నాకు ఆ టైం కూడా లేదు, జాబ్ చేస్తాం కాబట్టి. సో మార్నింగ్ వెళ్ళి నైట్ రావడము, దెన్ అదే వీక్లీ 1 డే హాలిడే. సో అప్పుడు ఎప్పుడైనా సాయంత్రం అట్లా బయటకు వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి, లేదంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ, సో బయటకు వెళ్ళే వాళ్ళం వాళ్ళతో కలిసి. ఓకే. అంత హెరాస్మెంట్ కానీ సో అలా ఏం జరగల దుబాయ్లో. సో అక్కడ షేక్స్ ఉంటారు కదా, నార్మల్గా మహిళల పైన కొన్ని జరుగుతుంటాయని వింటాం కదా, అట్లా ఏమన్నా ఇబ్బంది జరిగింది ఎప్పుడన్నా మీరు రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు? లేదు, అట్లా ఏం జరగలేదు. వాళ్ళు అదే పనిగా మన కోసం అని కూర్చోరు కదా. ఏదో ఎప్పుడో లైక్ 100 మందిలో ఒకరు చేశారంటే అది మనం చెప్పలేం, మన దాకా రాదు కూడా. విన్నారా దుబాయ్లో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి? అంతలా స్ప్రెడ్ అవ్వదు, అయినా 6 monthsకో 1 year తర్వాతనో అట్లా ఏదో ఒకటి జరుగుతుంటుందా? తెలుస్తుంది జరిగిన తర్వాత. సో ఇమీడియట్గానైతే అక్కడ స్ప్రెడ్ అవ్వదు, అవ్వనివ్వరు కూడా. అక్కడ ఏమైనా జరుగుతాయా ఇలాంటివి? చాలా జరుగుతాయి. దుబాయ్ లేడీస్ పైన లేదా అట్లా అని కాదు, ఎవరిపైన అయినా కానీ. ఇప్పుడు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు ఏదైనా చేయొచ్చు అని. నిన్న కాక మొన్న కోల్కతాలో జరిగింది కదా, ఒక జూనియర్ డాక్టర్ పైన. సో 5 చేశారు, ప్రభుత్వం ఏం చేయలేక ధర్నా చేస్తుంది. అట్లాంటి సమాజం. సో ఎక్కడైనా జరుగుతాయి. సో ఇవన్నీ ఆగాయి అంటారు మహిళల పైన జరిగేటి ఇవన్నీ? అవి ఎట్లా ఆగుతాయండి, ఎంతమంది కానీ అవేర్నెస్ ఇవ్వగలుగుతారు? ఎప్పుడు ఎవరి మూడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు కదా. అలా అంటే ఇప్పటికే హరాస్మెంట్లు కానీ ఘోరాలన్నీ జరిగిపోతాయి, తర్వాత ధర్నాలు చేస్తాం. అది ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ ఒక గవర్నమెంట్ ఉన్నది అన్నప్పుడు గవర్నమెంట్ ధర్నా చేయడం ఏంటో నాకైతే విచిత్రంగా ఉంది. లైక్ ఒక అమ్మాయికి రేప్ చేసేసారు, 5 కలిసి చంపేసేసారు అన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ యాక్షన్, కాల్చిపడేయాలి. అనవసరం కదా ధర్నా ఎందుకు, ఇంకా స్టేషన్స్ ఎందుకు, అవన్నీ నాకైతే నచ్చదు అవన్నీ. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్లీ యాక్షన్ ఉండాలి ఇక్కడ. సో ఇంకెందుకు ఇంకా ఓట్లేసి గెలిపించుకోవడం, అది నా ఒపీనియన్. కానీ మన రాజ్యాంగంలో కానీ మన రూల్స్ లాస్ అట్లా లేవు కదా. అలా ఎన్ని రోజులు వాళ్ళని కూర్చుండబెట్టి ఇయర్స్ కొద్దీ ఇవే పంచాయతీలా? ఇంకా అట్లా జరిగితే మళ్ళీ ఈ ఇయర్లో ఇంకో 100 జరుగుతాయి. ఇంకా వాళ్ళు జైల్లో కూర్చున్నారు, మేము కూడా ఒక 1 year కూర్చుని వస్తాము అని ఇంకో 100 కేసులు జరుగుతాయి అలా. ఎస్. ఓకే. సో ఎట్లా మళ్ళీ ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి? ఆగాలంటే ఏముంది, ఎవరిని ఆపుతాము? అది కొంచెం అవేర్నెస్ మాత్రం ఉండాలి. అంటే మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకైతే ఏం చెప్పలేము, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్స్ ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకు మాత్రం కొంచెం టైం కేటాయించి తల్లిదండ్రులు కానీ స్కూళ్ళల్లో కానీ ఇంకేదైనా యూత్ పరంగా కానీ కొన్ని అట్లా కొంచెం టైం కేటాయించి ఇది కాదు ఇలా ఉండాలి, అంటే ఎదుటి వాళ్ళ అమ్మాయి అయితే ఇలా ఉండాలి, అబ్బాయిలు అయితే ఇలా ఉండాలి, కొంచెం అట్లా అవేర్నెస్ ఇస్తే మాత్రం వాళ్ళు కొంచెం మారుతారు. ఒక 10 మందికి ఇస్తే 8 మంది అయినా కరెక్ట్గా ఉంటారు. ఎస్. ఓకే. శిక్షలు కూడా కఠినంగా ఉండాలంటారు? అవును, ఉండాలి కదా. ఇప్పుడు ఎవరి బిడ్డ అయినా కానీ సో ప్రాణమే కదా, వాళ్ళు అనుభవించింది నరకమే కదా. అలా మానభంగాలు చేసి చంపేయడం అది చాలా ఘోరం కదా. ఓకే. సో ఏం చెప్తారు అయితే, ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి? అది జరుగుతూనే ఉంటాయి. అంటే మన ప్రభుత్వాలు ఏ కంట్రీలో అయినా ప్రభుత్వాలు అనేవి కఠిన చర్యలు ఆన్ ద స్పాట్ తీసుకున్నప్పుడు మాత్రమే కొంచెం భయపడతారు, తక్కువ అవుతాయి. సో అంతేకాని లైక్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు, లైక్ ఈ రూల్సే ఫాలో కావాలి అన్నింటికి అని అంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్ల 5 నెలల పిల్లప్పటి నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. అంతే.
దుబాయ్లో శిక్షలు కఠినంగా ఉంటాయి అని విన్నాము. మీరు ఎప్పుడైనా చూసినారు అక్కడ? దుబాయ్లో ఉన్నారు కాబట్టి. నేను చెప్పాను కదా, సో అంత లైక్ డేర్ చేయరు. సోషల్ మీడియాలో ఈ శిక్ష వీళ్ళకి పడింది, లేదంటే నరికేశారు, చంపేశారు, ఊరేశారు అని ఆ వీడియోస్ కానీ అవేం జరగవు. సో కొంచెం వాళ్ళు సీక్రెట్గానే ఉంచుతారు. ఓకే, అంటే బహిరంగంగా చేస్తారు కదా దుబాయ్లో? బహిరంగంగా అంటే కొన్ని మేబీ రేర్గా, అంతలా ఏం లేదు. అంటే అక్కడ ఏంటంటే అట్లాంటి శిక్షలు అమలు చేస్తారు కాబట్టే అక్కడ తప్పు చేయడానికి చాలా మంది భయపడతారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి శిక్షలు అమలు చేయాలి. మరి బహిరంగంగా చేస్తేనే కదా అట్లా భయపడేది అండ్ తప్పులు చేయకుండా ఉండేది. ఓకే, సో అలాంటివి అవుతాయి కాబట్టి అక్కడ తక్కువ అంటారు. ఎస్, రైట్. సో మీ మీద అయితే అలాంటిది ఏం కాలేదు దుబాయ్ పైన ఎందుకు చేస్తారు? అట్లేం లేదు. నేనేమంటే సేఫ్ కంట్రీ అని చెప్తాను నేను. దుబాయ్లో భయం వేసిందా ఉండడం? స్టార్టింగ్లో అనిపించింది, లైక్ ఫస్ట్ టైం కదా వెళ్ళడం, అప్పుడు అనిపించింది కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, లాంగ్వేజెస్ కానీ, ఫుడ్ కానీ, వెదర్ కానీ. ఆ తర్వాత కొంచెం కొంచెంగా అలవాటు అయిపోయింది. ఇంకా చేయాలి కదా, వర్క్ కోసం వెళ్ళినప్పుడు చేయాల్సిందే, ఉండాల్సిందే. ఓకే, సో దుబాయ్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఉన్న 4 years ఎప్పుడు ఉన్నా. 4 years ఉన్నారు. యాక్చువల్గా 2 years ఏమి ఉంటుందా, 1 year ఉంటుందా? 2 yearsకి ఒకసారి ఉంటుంది అగ్రిమెంట్, దాని తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సింది. 4 years ఉన్నారు అక్కడ. సో ఎప్పుడెప్పుడు వచ్చారు ఇండియాకి అనిపించిందా? అక్కడ హ్యాపీగా ఉన్నారా? అట్లా ఏం లేదు. హ్యాపీగా అంటే మన టర్న్ అయిపోయే వరకు మనం వర్క్ చేయాల్సిందే. సో దాని తర్వాత అనిపిస్తూ ఉంటుంది, ఒక 20 months అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళాలి, ఇంకా 2-3 months ఎప్పుడు గడుస్తుందా అని అందరికీ అనిపిస్తుంది. ఉన్న వాళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ 2 years ఎవరు మన వాళ్ళని చూడకుండా మాట్లాడకుండా ఉంటారు, మంచి చెడులు అన్నీ వదిలేసి. సో అలా నాకు కూడా అనిపించేది చాలాసార్లు. కానీ సో వీసా కంప్లీట్ అయిన తర్వాత సో కంపెనీ ఎప్పుడైతే అలో చేస్తుందో వెకేషన్కి అప్పుడు వచ్చేసా. ఓకే, సో మీకు ఇన్స్టాలో అమ్మాయి అనుకొని చాలామంది మెసేజ్ చేస్తుంటారు. సో ఇప్పటివరకు అట్లా ఎన్ని మెసేజ్లు వచ్చినాయి? చాలా వచ్చినాయి, మస్తు మెసేజ్లు వచ్చినాయి. కానీ నేను కొంతమందికి చెప్పేసిన ఫస్టే, కొంచెం సీరియస్గా మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి చెప్పేసిన, ఫలానా నేను ఇది సో నా టైం వేస్ట్ చేయలేను, మీ టైం కూడా వేస్ట్ చేయకండి అని అంటే, సో సరే పర్లేదు యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడండి అని అంటే ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు, నా పని అలా. ఓకే, అయినా కూడా మొండికేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మొండికేసిన వాళ్ళకు ఇంకా వాళ్ళు ఒక 10 మెసేజ్ చేస్తే హాయ్ హలో నేను అట్లా ఎప్పుడో కానీ నువ్వు అమ్మాయి కావాలని అబద్ధం చెప్తున్నా అట్లా కూడా ఉన్నారు చాలా మంది. ఐ థింక్ ఇప్పటికి కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే పైసలు తీసుకొని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అని. ట్రాన్స్జెండర్ అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఇప్పుడు కూడా అంటే నేను బాయ్ అని చెప్పిన తర్వాత కూడా లేదు తిను ట్రాన్సే అట్లా చెప్తుంది అంటున్నారు. కానీ ఇంకా వాళ్ళ ఇష్టం, ఎందుకంటే నేను అట్లా చాలా ఫేస్ చేసిన కాబట్టి మళ్ళీ ఇంకా ఫేస్ చేయలేను ఇంకా రియల్గా అట్లా. ఓకే, చాలా మంది తాగేసి మెసేజ్ చేయడం, కాల్ చేయడం ఇంకా అది కామన్. సో ఇంతకుముందు ఎప్పుడైనా మెసేజ్ చేస్తూనే ఉంటారు కానీ రిప్లై వీడియో కాల్ చేయి. కొంతమంది ఉన్నారు అట్లా, ఏదో లైక్ అక్క చెల్లి అని మెసేజ్ చేసిన వాళ్ళకి రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ బుద్ధి మారుతూ ఉంటుంది. ఇంకా ఏమంటారు, అదే ఒకసారి మాట్లాడాలి, వీడియో కాల్ చేయక ప్లీజ్ అది అని అట్లా. ఓకే, అట్లా ఎంతమంది ఉంటారు వీడియో కాల్ చేయమన్న వాళ్ళు? ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఓకే, నేను ఎందుకు కౌంట్ చేస్తాను, ఒక రోజు ఒక ఇద్దరు వాళ్ళందరినీ వీళ్ళు అంటే అందాజా ఓవరాల్గా ఉంటారు ఒక 50 above అట్లా. సో చాలా వాళ్ళకు రిప్లైలు కూడా ఇవ్వరు కదా. నార్మల్గా అయితే అమ్మాయిలు రిప్లై ఇవ్వడం చాలా కష్టం కదా. నేను ఇవ్వను అందుకే అంటే నేను ఎక్కడో ఉంటాను, లైక్ అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటానని కాదు కదా. సో వాళ్ళతో చాటింగ్ చేసుకుంటూ ఉంటే ఇలా నాకంటూ ఒకటి ఫ్యూచర్ వర్క్ చేసుకోవాలి. సో అలా మీరు అమ్మాయి అనుకొని బోల్డ్గా చాట్ చేయడము, అంటే న్యూడ్ కాల్ కూడా చేయమని చెప్పడం లేదు, అంత తెగించలే ఎవరు. నేను చెప్పాను కదా, అంత ఓపెన్ అప్గా నేను మాట్లాడలేదు, వాళ్ళు కూడా అంత చేయలేదు. సో నేను లైక్ సమాధానం ఇచ్చేదాన్ని అన్నట్టు, ఓకే జస్ట్ స్టాప్ ఇట్. మిడ్ నైట్స్ కానీ మీకు వీడియో కాల్ చేయడం, అన్వాంటెడ్గా వాళ్ళే కాల్ చేయడం వస్తుంటాయి, నేను చూడను. సో ఏమనిపించింది ఇట్లా అబ్బాయిలందరూ ఇట్లా తాగి మీకు కాల్స్ మెసేజ్ చేస్తుంటే? అనిపిస్తుంది వీళ్ళకి ఏం పని లేదా ఎందుకు అని. మళ్ళీ అనిపిస్తుంది మేబీ నిజంగానే లైక్ అంటే నా వీడియోస్ నచ్చి చేస్తున్నారేమో అని, అదొకటి మళ్ళీ థాట్ వస్తుంది నాకు. అంత
లైక్ సీరియస్నెస్ అంటే అంత ఆలోచించి క్రూరంగా ప్రవర్తించాలని నాకైతే అనిపించదు. మేబీ పాపం నిజంగానే అంటే అభిమానిస్తున్నారేమో అని రిప్లై మాత్రం ఇస్తాను, కానీ కొన్నిసార్లు విసుకొస్తుంది అంతే. ఓకే. కానీ చాలామంది తాగేసి వాళ్ళ బ్రేకప్ స్టోరీలు చెప్పడం ఇలాంటివి కూడా జరిగినాయి. తాగేసని కాదు, నార్మల్గానే ఇంకా బాధతో కూడా కాల్ చేస్తాను ఫ్రెండ్గా, కానీ ప్లీజ్ ఎవరితో చెప్పుకోవాలో తెలీదు మాధుశ్రీ, ప్లీజ్ షేర్ చేసుకోవడం యాజ్ ఎ ఫ్రెండ్గా. కొంతమంది ఇట్లా స్టోరీలు చెప్పి కావాలని స్టోరీలు కూడా ఉన్నాయి అందులో. అది నాకు తెలియదు కదా, వాళ్ళ డీటెయిల్సే తెలియనప్పుడు వాళ్ళు నిజమో కాదు జస్ట్ వింటాము, ఓకే పర్లేదు లైక్ మూవ్ అని చెప్తాం. సో మీతో చార్జ్ చేసుకుంటూ క్లోజ్ అవ్వడం కోసం కావాలని ఫేక్ స్టోరీలు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మనం ఏం చెప్తాం, ఒక ఓదార్పుని ఇస్తాం ఆ టైంలో, కానీ లేదు నేనున్నాను అది వదిలేసింది కానీ నా దగ్గరికి రాని అనలేను కదా అట్లా. ఓకే. సో ఇలా స్టోరీలు ఎంతమంది చెప్పిండొచ్చు? చెప్పారు మస్తు మంది పాప, చాలా మంది చెప్పారా? మన వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్స్ బ్రేకప్ స్టోరీలు. ఎవరు తప్పు ఉంది అందులో? అమ్మాయిలది ఉందా వీళ్ళది ఉంటుందా? అబ్బాయిలది అంటే ఒకే సైడ్ విన్నాడు కాబట్టి వాళ్ళది తప్పని చెప్తారు వీళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పినారో ఇన్ని బ్రేకప్ స్టోరీలు మీకు? లైక్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, చాలా బాగుంటుంది, చాలా చాట్ చేసాము, చాలా చోట్ల తిరిగాము, 1 year మాది, 2 years మాది, దాని తర్వాత జాబ్ లేదన్నది, లేదంటే క్యాస్ట్ ఫీలింగ్ అన్నారు. 2 years వరకు అప్పుడు అడగలేదు అంత? లేదంటే ఇంకా తను వేరే అంటే బిహేవియర్ నచ్చలేదు నాకు ఇప్పుడు, ఇట్లా కూడా ఉన్నారు. అమ్మాయిది అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు, తను వేరే వాళ్ళతో కూడా చాట్ చేస్తుంది, లేదంటే లైక్ సో సంథింగ్ ఎక్స్వైజెడ్ క్లోజ్గా మూవ్ అవుతుంది అలా, అందుకనే వదిలేసాను, సో మర్చిపోలేకపోతున్నా అట్లా ఉన్నారు. కొంతమంది ట్రూగా కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఎవరైతే లవ్ చేస్తున్న అమ్మాయిలు వేరే ట్రాక్ ఎక్కడం ఇవన్నీ కూడా అలా. సో లాస్ట్కి ఏం చెప్తుండే మర్చిపోలేకపోతున్నాను, సో లైఫ్ ఇలా ఉంది అని అంటే, అదే లైఫ్ కాదు కదా, మూవ్ ఆన్ అవ్వండి, ఏదైనా మంచి వర్క్ చేసుకోండి, లేకపోతే స్టడీ ఉంది కదా అది కంటిన్యూ చేయర్రి అని నేను అంతే చెప్తా. ఇంక అంతకు మించి లేదు, ఈ పూర్వమైంది ఇంకోదాన్ని అట్లేం చెప్పాం కదా. సో మధుశ్రీ రేటు 5Kనా 10Kనా? దేనికి? రూమ్కి రావడానికి. రూమ్కి ఎందుకు వెళ్తాను? ఆ విధంగా థమ్స్ కూడా వస్తున్నాయి, తమ్నీల్స్ కూడా వస్తున్నాయి కదా. తమ్నీల్స్ వాళ్ళకు ఇంకా వాళ్ళ ఏమంటారు సో ఆ విధంగా తెలీదు, ఇంటర్వ్యూస్కి అలా పిలిచి వాళ్ళు వ్యూస్ కోసం అని సో ఆ విధంగా పెడుతున్నారా? సో మీకు ఎట్లా వీళ్ళు ఫీల్ అవుతున్నారు? కామెంట్స్ కూడా చూస్తుండొచ్చు మీ ఇంటర్వ్యూస్లో. పెట్టుకొని దానికి నేనేం పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నా కష్టం, నా ఇష్టం, సో రెండు నేనే పడుతున్నాను కాబట్టి, సో వేరే వాళ్ళు బ్యాడ్గా అంటే నేను ఎందుకు తీసుకుంటాను, దానివల్ల అప్సెట్ అయ్యేది నేను కానీ ఇంకా వేరే వాళ్ళు కాదు కదా. సో నేను ఎప్పుడు దాన్ని తీసుకోను, అవాయిడ్ చేస్తాను. ఓకే. చాలా వరకు మీకు వచ్చిన మెసేజ్లలో కూడా నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉన్నారు. చెప్పా వస్తాను, అడ్రస్ పెట్టరా లేకపోతే ఫోన్పే చేయరా అని. ఎవడు చేయలే ఇంతవరకు, మేబీ చేస్తే వెళ్తా ఒకసారి. వెళ్తారా? మరి వాడు ఎందుకు పిలిచాడు, వెళ్ళి అడగాలి కదా డైరెక్ట్గా. ఓకే. అంటే ఏమని మెసేజ్ చేస్తారు? వస్తావా అని మెసేజ్ చేస్తాను. ఓకే. నీ రేట్ ఎంత అని అడుగుతారు అంతే. సో నేను ఇంత చెప్తా, వాళ్ళు వేరే కన్వర్సేషన్ తెలిసి నాకు క్లారిటీ వచ్చేది కదా. సో నువ్వు పే చేయి, నేను వచ్చి మాట్లాడతా అని అంటాను. సో మాట్లాడడానికి వెళ్తాను నేను, ఎవడైనా పే చేసి. సో మీరు హైయెస్ట్ చెప్పింది ఎంత, మీ రేట్ ఎంత అన్నప్పుడు చెప్తారు కదా నార్మల్గా? మీనా అంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళు అన్నందుకైనా మెసేజ్ చేస్తారు కదా. ఏదో ప్రమోషన్స్ కానీ అలా అని చేస్తే, సో నేను 10K 5K అట్లా చెప్తా. ఓకే. సో దాని తర్వాత వాళ్ళు కన్వర్సేషన్ చేస్తే బాగుంటుంది, రెస్పాన్స్ అవ్వరు కాబట్టి వదిలేసిన ఇంకా 10K అని చెప్పేసినారు. 5K. సో ఇట్లా అన్నప్పుడు ఎవరన్నా డబ్బులు పంపించినారా? లేదు, ఎప్పుడు పంపలేదు. మీ రేట్ ఎంత అంటే ఇంత అన్నందుకు నేను ఇంత ఇస్తా అని చెప్పి డబ్బులు పంపడం లేదు, పంపాలి. చాలా తెలివిగా ఉన్నారు ఎవరు కూడా. కోర్స్ ఇన్ఫర్మేషన్ లాక్కోవడానికి కానీ, లైక్ బ్లేమ్ చేయడానికి కానీ ఉంటారు కదా కొంతమంది, అలా అంతే. సో మిమ్మల్ని డబ్బులు అడిగిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. కొంచెం పెట్రోల్ అయిపోయిందని, లేకపోతే మస్తు 150, 500, 1000 అట్లా ఉన్నారు. ఏమని అడుగుతారు డబ్బులు? అంటే బ్రతిమలాడతారు, అర్జెంట్ ప్లీజ్, అసలు అనుకోలేదు ఇట్లా అవుతుందని, చాలా కష్టంలో ఉన్నా, ఎవరిని అడిగినా రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వు ఒక్కదానివే, ఇంకా హెల్ప్ చేయి ప్లీజ్, తర్వాత నీకు ఇస్తా 1 day 2 days అట్లా ఉన్నారు. సో అడుగుతారు, ఉంటారు. ఎక్కువ ఏం చెప్తారు రీజన్స్ డబ్బులు అడిగినప్పుడు?
అంటే ఎవరిని అడిగినా కానీ ఇవ్వట్లేదు, సో ఎవరిని అడగాలో తెలియట్లేదు, అండ్ నా అకౌంట్ పని చేయట్లేదు, ప్లీజ్ హెల్ప్ చేయవా, అట్లా ఇలాంటివి చాలా వస్తుంటాయి, చాలా వస్తుంటాయి. సో వచ్చినోడు ఇక నీట్గా ఇగ్నోర్ చేస్తారు. నీట్గా ఇగ్నోర్ కాదు, సారీ నా దగ్గర కూడా లేవని చెప్పేస్తా అంతే. ఇక అంతకుమించి ఏం చెప్తాము, వాళ్ళతో వాదన పెట్టుకుంటే టైం వేస్ట్ కదా. ఓకే. సో స్టార్టింగ్లో చాలా మంది ఇస్తుంటారు కదా డబ్బులు అడిగినప్పుడు, ఎమర్జెన్సీ కొంచెం కావాలి అని. ఇచ్చిన నేను కూడా 2-3కి, దాని తర్వాత తెలిసింది ఇంకా వీళ్ళు కూడా నన్ను పిచ్చిదాన్ని చేసిర్రని. రోజుకి ఒక్కరైనా డబ్బులు అడుగుతారు అట్లా? అడుగుతారు అట్లా. ఒక్కరైనా రోజు? పాపం వాళ్ళు అడిగిన వీళ్ళకి తెలియదు కదా, అందుకని ఇంక కొత్త వాళ్ళు లైక్ హాయ్ అక్క, హాయ్ చెల్లి అని అట్లా చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తే ఒక 500 feet, ఒక 1000 ప్లీజ్. మీ బయోలో పెట్టుకోవాలి ఎవరు డబ్బులు అడగొద్దని చెప్పి. స్టోరీ పెట్టినా మొన్న 2 రోజులు. ఏమని పెట్టిరు? పెట్టిన అరే పుక్కడికి పైసలు అడగకురా బాడుకోవాలి, పని చేసుకుని బతుకుర్రా అని. ఇంకొకసారి కెమెరాకి చెప్పండి గట్టిగా. చెప్పిన అరే పుక్కడికి పైసలు అడగకుర్రా, పని చేసుకొని బతుకుర్రి, ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు విసికించుతున్నారు, మీ అయ్యవని అడుగుర్రి, లేదని పని చేసుకొని బ్యాంకులు వేసుకొని కొనుక్కొని తీసుకొని ఖర్చు పెట్టుర్రి, అట్లా స్టోరీ రాసి పెట్టిన. రిప్లై ఇచ్చారు ఎవరన్నా? రిప్లై అంటే లైక్ వెరీ గుడ్ అని అట్లా ఇచ్చారు. ఈ మధ్య ఇన్స్టాలో వీడియోస్ కూడా పెడుతున్నారు కదా, అంటే డబ్బులు ఎవరికి అప్పు ఇప్పియద్దు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, తీసుకున్న వాళ్ళు బాగుంటారు, బొక్క మనకే అని. మిడిల్ పర్సన్కి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫ్రెండ్ అని వేరే వాళ్ళని అడిగి ఇచ్చాను అనుకోండి, ఇచ్చిన వాడు వచ్చి నన్ను అడుగుతారు, నేను వెళ్ళి అతన్ని అడిగితే తనకు బ్యాడు తినకు బ్యాడు, మధ్యలో నలిగిపోయేది మనమే కదా. అదొకటి. ఇంకొకటి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఇచ్చేయండి, డబ్బులు అప్పు ఎట్లా తీసుకున్నారో అట్లనే ఇచ్చేయాలా, అడిగేదాకా పెట్టుకోవద్దు. అవును కదా. ఇప్పుడు నేను ఒక 10,000 సంపాదించి పెట్టుకున్నాను, అది నీ అవసరానికి పనికొస్తుంది అని అంటే అది నీ కష్టపడి సంపాదించుకుందే, పుక్కడికి వచ్చింది కాదు కదా. అండ్ నా పైసల్లో నీ సంపాదించుకుంది రూపాయి నీకు అవసరానికి ఉపయోగపడ్డది. ఆ అవసరం నీకు ఎంత తీర్చిందో, నీ పరువు ఎంత కాపాడిందో, మళ్ళీ నీకు ఇచ్చిన వాళ్ళకు కూడా నువ్వు అంతే పద్ధతిగా తిరిగి ఇచ్చేయాలి. సో అది పద్ధతి. అది కాకుండా మూర్ఖులుగా ప్రవర్తిస్తే ఇంకా బజార్కి ఇవ్వాల్సి వస్తుంది అట్లా. సో అట్లా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు కదా, మస్తు మంది ఉన్నారు, ఎందుకు లేరు. ఇంగితం జ్ఞానం కోల్పోయి అంటే వాళ్ళ అవసరాల కోసం ఒకలాగా నువ్వు తప్ప, నువ్వే దేవుళ్ళు, మీరు లేకపోతే ఇంక బ్రతకలేదని, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఆగత్తలేదా నువ్వు అనిపించినవి, అట్లా ఉన్నారుగా. డబ్బులు అడిగితే మళ్ళీ మనం ఎనిమి అవుతాం అంతే, ఆన్ ద స్పాట్ అవుతాం. లైక్ 5 years ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్స్ అయినా, బంధువులైనా కానీ లైక్ ఆన్ ద స్పాట్లో అయిపోతాం. ఇంకా వాళ్ళే ఉంటా మనల్ని బ్లేమ్ చేస్తారు. సో చాటింగ్ ఎవరితోనైనా? అవును, కొంచెం ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి కదా. ఎవరు అబ్బాయా అమ్మాయా? ఎవరు అది పర్సనల్ అండి, మీరు అడిగేది మీరు అడిగింది. ఎందుకు ఎక్కువ మధుశ్రీ ఎవరితో చాట్ చేస్తా, అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా? ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలా అమ్మాయిలా? అందులో అందరు ఉంటారు. ఇంకా ఏ క్వశ్చన్ అడుగుతున్నారు? ఫ్రెండ్స్ అంతే, అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా ఫ్యామిలీస్ అందరు ఉంటారు. ఇంకా మధు అంటే మీకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్ట్, అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్? అరేంజ్ చేస్తారా మీరు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? కొంచెం ఆలోచించి దిమాగ్ పెట్టి అడుగు. అంటే చాలా మంది కాదు, కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నప్పుడు, ఎంకరేజ్ చేసినప్పుడు కొంచెం మంచిగా అడగాలి. ఏంది ఇది అంటే మీకు ఎవరంటే ఇంట్రెస్ట్? అంటే మీరు గెటప్ ఆర్టిస్ట్ అంటారు, మీరు ట్రాన్స్జెండర్ అని అంటారు, తెలుసుకోవాలని చెప్పి. నార్మల్గా ట్రాన్స్జెండర్లకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నేను ఎందుకు చెప్పాలా సమాధానం? అంటే మీకు అంటే ఏం చెప్తారు అంటే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే? నేను చెప్పాను, ఒక అబ్బాయికి అడగకు, నువ్వు ఆ క్వశ్చన్ అడగకపోయి నువ్వు మరి అంతేనా? అది అడగకు నువ్వు, అది నా పర్సనల్, లైక్ నా మైండ్ బట్టి. సో నేనేంటో నాకు తెలుసు కాబట్టి, సో నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్సర్. ఓకే. సో మధుశ్రీ ట్రాన్స్జెండర్ అంటే ఏం చెప్తారు? అవునని చెప్పాలని ఉందా మీకు? ఇప్పుడు అడుగుతున్నా, ట్రాన్స్జెండర్ అనే క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? అది ఇప్పుడు అవును అని అంటే ఏంటి? అంటే నేను అవుననే కావాలని కోరుకుంటున్నా అంటారా? నేను కోరుకోవట్లేదు, మీరే గుచ్చి అడుగుతున్నారు. ఓకే. ఇంకోసారి అడిగారు అనుకోండి మర్యాద కోల్పోతారు. అంతే అంటారా? చాలా సాఫ్ట్ గా చెప్తున్నా, ఆ తర్వాత ఇంక వేరే ఉంటుంది. ఓకే. ఏం చేస్తారు వేరే ఉంటుంది అంటే? చూపిస్తా, మీరు అడగండి. వీడియో పెడతారు నా పైన కూడా? నేను ఎందుకు వీడియో పెడతా, కెమెరా ముందే ఉన్నా కదా. మరలా నేను వెళ్ళిపోయిన తర్వాత అంటున్నా? అస్సలు పెట్టా. చిన్నప్పటి నుంచి మీకు ఎక్కువ అమ్మాయిలే ఫ్రెండ్స్ అంట కదా, నిజమేనా? అవును. అంటే మీ ఊర్లో ఎంక్వైరీ చేస్తే తెలిసిందే, జగిత్యాల కదా. చాలా ఇన్ఫర్మేషన్ లాక్కున్నట్టున్నారు. నాకు అమ్మాయిలు ఎక్కువ ఫ్రెండ్స్. అమ్మాయిలు అంటే మన ఇన్స్టాలో ఎవరో మెసేజ్ చేస్తే చెప్తున్నారు ఎక్కువ ఈమెకి అంటే అమ్మాయిలు అంటేనే బాగా ఇష్టము, ఇంట్రెస్ట్, ఫ్రెండ్షిప్ అని.
ఇంట్రెస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళకు నా ప్రవర్తన నచ్చుతుంది, సో నా పట్ల బాగుంటారు. అండ్ బాయ్ ఫ్రెండ్స్ అంటే సో వాళ్ళతో నేను తిరగలేదు ఎక్కువ, లైక్ బయటకు వెళ్ళలేదు పార్టీస్ కానీ పెళ్ళిళ్ళు చిన్న స్కూల్ టైంలో ఉంటాయి కదా చిన్న చిన్న అట్లా ఎంజాయ్మెంట్స్ అట్లా వెళ్ళలేదు కాబట్టి ఇంకా వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వలేదు అంతా. సో ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకునేవాడిని కాబట్టి సో నాకు ఆ అమ్మాయిలు నా క్లాస్మేట్స్ అయితే అంతమంది కాదు, కొంతమంది. ఓకే. సో మీరు దుబాయ్లో గెటప్ ఆర్టిస్ట్గా లేకపోతే ఇట్లా శారీస్ అన్ని కట్టుకోవడం జరిగింది అక్కడే. సో అక్కడ శారీస్ కట్టుకునేటప్పుడు అమ్మ ఎప్పుడు చూసింది, అమ్మకి ఎప్పుడు చూపించారు? అమ్మకు ఫస్ట్ చూపించలేదు, ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసిన అది యూట్యూబ్ కదా. ఏమన్నా అమ్మ తిట్టిందా, మెచ్చుకుందా? అమ్మ ఏమని లేదు, లైక్ ఇంట్లో తెలిసినప్పుడు ఎందుకు చేసినావు అది అందరూ వేరే వేరే అంటారు, మస్తు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మళ్ళీ అది ఇదని అన్నారు. అంటే నేను షార్ట్ ఫిలిం కదా అందరితో టీం ఫామ్ అయ్యి చేసినాం కానీ ఇంక వేరే విధంగా కాదు, ఇది అఫీషియల్గా చేసినాం కానీ షార్ట్గా వేసింది కాదు అని చెప్పిన, అది అంతే. ఓకే. బాధపడ్డదా అమ్మ ఎప్పుడన్నా ఇట్లా అబ్బాయిగా ఉండి అమ్మాయి వేషం వేస్తున్నావు? అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేనేమో పని పాట చేయకుండా ఫ్యామిలీని వదిలేసి ఇదే లైక్ రెడీ అయ్యి తిరుక్కుంటూ ఇంకొకరిని ఇబ్బంది పెడతలేను. నేను మా ఫ్యామిలీ కోసం నేను వర్క్ చేసిన, పైసలు సంపాదించుకున్నా, సమస్యలు తెచ్చుకున్నా, అండ్ నాకున్న ఫ్యాషన్ని మెయింటైన్ చేయాలని చేసుకుంటున్నా తప్ప అవన్నీ లేదు. చాలా మంది అట్లాంటివి పెట్టుకోకండి, అసలు ఏంది అది, ఏం పెట్టుకోదంటారు అంటే తిను ఫ్యామిలీని వదిలేసి లైక్ ఇదే వర్క్ చేసుకో, అబ్బాయిగా ఉండే అమ్మాయి పని చేస్తుంది, అమ్మాయిలాగా రెడీ అవుతుంది, అది నేను ప్రొఫెషనల్గా చేసుకుంటా అనుకున్నాను తప్ప లైక్ ఏదో వల్గర్గా చుట్టాలు ఎవరన్నా అనడము ఏంది వీడు అమ్మాయిలాగా తయారవుతున్నా అనడము, అమ్మ బాధపడము. నేను పట్టించుకోను, వాళ్ళని పట్టించుకోను నేను, కానీ అమ్మ బాధపడుతుంది కదా. వాళ్ళు మేబీ ఐ థింక్స్ నాకు తెలియదు, వాళ్ళు బాధపడితే నేను ఏం చేయలేను కదా. సో నా కోరికలు నా ఇష్టాన్ని నేను చంపుకోలేను. నా గోల్ అంటే నేను స్క్రీన్లో కనిపించాలా, చిన్నప్పటి నుండి ఆ కోరిక ఉండే, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయినా, టైంని ఇవ్వలేకపోయినాయి దీనికి. సో ఇప్పుడు ఓకే మా ఫ్యామిలీ ఓకే, అండ్ నేను కొంచెం నా టైంని వేస్ట్ చేసుకుందామా లేకపోతే యూజ్ చేసుకుందామా అని చేసుకుంటున్నాను తప్ప ఇంకేం లేదు. ఓకే, ఇది నా సమాధానం. ఇంకా సో అంటే అబ్బాయి రేపు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలంటే ఇట్లా అమ్మాయి గెటప్ వేస్తే ఎక్కడ చూద్దాం, కోట్లు సంపాదించినాడు ఆడవాడు ఏడుస్తున్నాడు, నాకు వచ్చిందా ఇంకా ఏంది కోట్లు సంపాదించి బంగ్లాలు కట్టుకున్నోనికే పిల్లలు దొరుకుతలేరు, పెళ్ళిళ్ళు అయితే అని ఏడుస్తున్నారు. ఓకే. సో నాకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అవుతుంది, ఒక 100 మంది వచ్చి వద్దు వీళ్ళకి ఇవ్వకొద్దు అన్నగానే అవుతుంది. ఏ కన్నా కూడా ఎక్కడ పోయి చేసుకుంటారు పెళ్ళి, ఇంకా అంతే అయ్యేది ఉంటే అయితే అంటారు. ఒక పర్సన్ కి ఒక రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా అవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇట్లనే లేడీ గెటప్, అది లేడీ గెటప్ అని మీరే అన్నారు కాబట్టి ఛాన్సెస్ వచ్చినా కానీ, లేదంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి, సో ఇది అవసరం పడుతుంది అనుకున్నప్పుడు చేస్తా. ఓకే. ఎట్లుంది యూట్యూబ్ ఛానల్, ఎట్లుంది? బాగుంది, పర్లేదు, ఇప్పుడే రన్ చేస్తున్నాను కాబట్టి. మధుశ్రీ తెలంగాణ నుండి నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా? సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. తర్వాత అంతే, వాళ్ళకి నచ్చిన వీడియోస్ నేను చేస్తా, కంటెంట్లు ఓకే బ్లాగ్ చేస్తాను, నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ అట్లా. అదే ఇంకే లైక్ కామెంట్ షేర్ చెప్తలేరని చూస్తున్నా. చెప్తాను, చెప్పండి. మీరు హైదరాబాద్ నాకు సంబంధించింది చెప్పుకోపోతే ఎట్లా? హైదరాబాద్ లో ఉంటున్నారు కదా ఇప్పుడు, ఇదే గెటప్ లో బయట తిరుగుతున్నారా? ఒక ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అలా అలా వెరిగా తిరిగి వచ్చాను. చూస్తున్నారా, తిరిగి చూస్తున్నారా? అంటే అబ్బాయిలు గుర్తుపడతారు కదా చాలా. మధుశ్రీ అంటే గుర్తుపడతారు, ఇంకా లోకల్ ఏరియాలో మొత్తం గుర్తుపడతారు. కొంతమంది ట్రాన్స్జెండర్ అనుకుని కూడా చూస్తారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించేది నాకు నార్మల్గానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను లైక్ ఒక ఇంటర్వ్యూ ఉందని రెడీ అయ్యాను కాబట్టి, సో నాకు ఇంకా లైక్ వేస్ట్గా రెడీ అయ్యి తిరుగుతున్నాను ఏదో ఒకటి వస్తుంది అని ఉంటుంది, అంతేనా? అట్లా థాట్ రాదు. సో మంచి కామెంట్స్ అయినా చెడు అయినా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటా. ట్రాన్స్జెండర్లో ఎవరన్నా మీరు కూడా ఒక ట్రాన్స్ అనుకొని కొత్త దుకాణం పెట్టుకున్నావా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినావు అని ఇక్కడ పట్టుకొని అడిగిరా ఎవరైనా? అట్లా ఏం అడగలేదు, ఎవ్వరు అడగలేదు. హైదరాబాద్లో తిరుగుతే ఎవరో ఒకరు అడుగుతారు కదా ట్రాన్స్లో తిరుగుతుంటే. అడగలేదు, అడిగినా కానీ సమాధానం ఇస్తా. నువ్వు పలానా ఏరియాలో మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. అడగారు పలానా ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఇంట్లో ఉంటున్నావు, ఈ ఫ్లోర్ లో ఉంటున్నావు అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వస్తే ఏం చేస్తారు? వస్తే మంచి మర్యాద ఇచ్చి ఏం చెప్తావు వాళ్ళు వస్తే? లేదంటే నేను ఆర్టిస్టు అని చెప్పేస్తారు అంతే, నేను ఇది కాదు ఇది అని చెప్పేస్తారు. ఓకే. వాళ్ళు ఒప్పే వాళ్ళు ఏమైనా గొడవలాగా మాట్లాడితే ఏం చేస్తారు?
గొడవ పెట్టారు, ఎందుకు పెడతారు అంత బ్యాడ్గా? మీరెందుకు వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారు? ఉమ్. ట్రాన్స్ అంటే బ్యాడ్ చేస్తున్నారు. ట్రాన్స్ కోసం బ్యాడ్ కాదు, మిమ్మల్ని ఏమని చేస్తారు ఏమో డౌట్ వస్తుంది. నన్ను ఎందుకు చేస్తారు? నన్ను చేస్తారంటే వాళ్ళు బ్యాడ్ అని ఇంత చెప్తున్నాడు. జబర్దస్త్లో ట్రై చేస్తున్నారు కదా, ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది పోతే? నేను కొంతమందిని అడిగాను, సో వాళ్ళు చెప్తామన్నారు. సో ఇంకా మళ్ళీ నేను ఎక్కువ అప్రోచ్ అవ్వలేదు ఎవరిని. మేబీ అవుతాను. సో డెఫినెట్లీ చేస్తా. ఓకే. సో జబర్దస్త్ సంబంధించి ఇప్పటికే మీరు చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులను కలిసినారు కదా, రెస్పాండ్ అయినారా మరి? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఏమంటారు, అవకాశాలు దొరికే అవకాశం ఉందంటారా లేకపోతే కష్టం అని చెప్తున్నారా? అంటే కష్టం లేని పని ఏది ఉండదు కదా, అన్ని ఫీల్డ్లలో, ఏ ఫీల్డ్ అయినా. ఎంట్రీ వరకైనా వాళ్ళు ఏమైనా ఇస్తారా, ఎంట్రీకి అవకాశం ఇప్పిస్తారా? ఇంకా అది తెలియదు, అవకాశం వచ్చినప్పుడు చెప్తాము అని అంటారు అంతే. సో అది అప్పుడు చూస్తాం. ఇంకా అంతే, నా టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. సరే, ఫస్ట్ ఏవి మూవీస్, సినిమాలు లేకపోతే సీరియల్స్? ఏదైనా స్టార్టింగ్ లో ఏ అవకాశం వచ్చినా కానీ ఫస్ట్ చేయాలి కదా, ట్రై చేయాలి కదా, ఆడిషన్స్ వెళ్ళడం చేయాలి కదా. చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, 4 days అవుతుంది. సో ఇప్పుడే ఈ 4 days లోనే ఆడిషన్స్ ఉన్నాయని తెలియదు, ఇంకా రాలేదు ఆడిషన్స్ ఇన్ఫర్మేషన్ రాలేదు. బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సీజన్ 8. ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారండి, నెక్స్ట్ సీజన్ లో ట్రై చేస్తాను. అట్లా కూడా ఉందా ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే? ఆఫ్ కోర్స్, ఎవరికి ఉంటుంది? మీకు తీసుకెళ్ళి కూర్చోబెడతా, మీరు కూర్చోరు అయింది అంటే మీకు అంటున్నా. నాకైతే ఉంది డెఫినెట్. అంటే మొన్ననే దుబాయ్ నుంచి వచ్చినారు కదా, అట్లా అంటున్నా. ఉండాలి కదా బిగ్ బాస్ లో దుబాయ్ మధుశ్రీ అని కూడా. ముందే ఇన్స్టాలో, ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళారు ఎప్పుడైనా అన్నపూర్ణ స్టూడియోస్కి? లేదు. సో బిగ్ బాస్ కోసం ఒక వీడియో కూడా చేయలేదు అనుకుంటా. చేస్తా ఇప్పుడు. చేద్దాం తీసుకోండి బిగ్ బాస్ లో అని. ఈ గట్లని కాదు కానీ పాపం ఆలోచన తీసుకుంటారు కదా, ఎట్లా అట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసాం. మేబీ వాళ్ళకి సపోర్టింగ్ చేస్తే నా వీడియోస్ నచ్చితే వాళ్ళని నసీబ్ రాసి పెట్టుంటే పిలుస్తుండొచ్చు కదా. ఇంకేదో మరి ట్రై చేద్దాం, అట్లా చేస్తా. నెక్స్ట్ సీజన్ 9 కి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు గట్టిగా. దుబాయ్ లో ఇన్ని రోజులు ఉన్నారు కదా, దుబాయ్ లో బాయ్ ఫ్రెండ్ ఉండా? ఉన్నాడు, మంచి హైట్, పర్సనాలిటీ బాగుంటాడు, ఫిగర్, 6 pack, 6 pack బాగుంటాడు. ఏం పేరు చెప్పాలా? ఎందుకండి అనవసరమైన క్వశ్చన్స్ అడిగి, లైక్ అరే ఉన్నారని చెప్తున్నారు కదా మీరే. మీరు అడిగే క్వశ్చన్ అట్లుంది. ఇంకా మరి ఎవరో పేరు బాగా శ్రీను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. కాదు, ఎన్ని రోజులు ఉండే రిలేషన్ ఆయనతో? అంత టేస్ట్లెస్ గా కనిపిస్తున్నాను. ఓకే, శ్రీను బాగానే ఉంటాడు కదా, మళ్ళీ ట్రోల్ చేస్తాడు మా వీడియో చూస్తే. ట్రోలింగ్ వర్క్. సో బాగా ట్రోల్ చేస్తారు కదా శ్రీను నిన్ను చాలా. మీరు కూడా వార్నింగ్ ఇస్తుంటారు శ్రీనుకి, ఇవ్వాల్సిందే మోతాబారి అని చెప్పి. ఒక వార్నింగ్ ఇవ్వండి శ్రీనుకి, ఎట్లా ఇస్తారు ఒకసారి ఇవ్వండి. మోతాబారి పనిలేదా అరా నీకు? ఎప్పుడు తాగుడు నన్ను ట్రోల్ చేసాడు. సప్పుడే పని చేసుకుని సావు నువ్వు, సరేనా? నన్ను ట్రోల్ చేసినావు అనుకో ఇంకా మంచిగా ఉంటుంది, మర్యాద కోల్పోతావు బిడ్డ. సో శ్రీనుతో ఉండే రిలేషన్ ఎన్ని రోజులు? శ్రీనుతో రిలేషన్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళా? రండి తప్పకుండా మా పెళ్లికి. సిగ్గుపడుతున్నారు మీరు రండి. సరే, 4 లక్షల రూపాయలు కట్నం పట్టుకుని రండి. నేనేం చేసా కట్నం? అంటున్నారు, చిన్న ఫోటో ఫ్రేమ్ తెచ్చి గిఫ్ట్ ఇస్తా. అట్లా ఏం లేదు, తను ట్రోల్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను అంతేగాని మర్దన్లు లవర్స్ గదేం లేదు. అంత ఏముంది మళ్ళా, ఏమున్నాయి అంటున్నా? ఏం లేదు, ఏముంటది మా మధ్య. అతను కలవరా శ్రీను? మీరు అంటే అక్కడ తిరుగుతున్నా కలిసి బైక్ మీద మాకు అది ఉంది పెద్దది దుబాయ్ లో. హైదరాబాద్ లో ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా? లేదు, ట్రై చేస్తున్నా. మీరే ట్రై చేస్తున్నారా? నేనే ట్రై చేస్తున్నా. పడ్డరా ఎవరన్నా? ఎవరు పర్లే. ఓకే. సో హైదరాబాద్ లో తిరుగుతుంటారంట కదా నార్మల్ గా మీరు, బాయ్ ఫ్రెండ్స్ లేరా అని చెప్పేసి అడుగుతున్నా. అందుకే లేరండి, అన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ పట్టుకొచ్చి నా దిమాగ్ ఖరాబ్ చేయకుండా కొద్దిగా. ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది అసలుకి? ఎందుకంటే మీరు రెడీ అవుతున్నారు, చాలామంది ట్రాన్స్జెండర్లు ఎట్లా అవుతారు, అబ్బాయిలే ట్రాన్స్జెండర్లు అవుతారు, అంటే వాళ్ళకు ఉండే ఫీలింగ్స్తో. సో వాళ్ళందరూ చక్కగా రెడీ అవుతుంటారు. మన కాంచనా సినిమా చూసాం, చాలామందికి అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఉంటుంది. సో మీరు కూడా రెడీ అవుతున్నారు కదా, సో ఏంది ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది? వాళ్ళపైన ఒపీనియన్ అంటే చాలా కష్టం. చిన్నప్పటి నుంచి లైక్ వాళ్ళు ఇది అని తెలిసిన తర్వాత కూడా కొంతమంది బయటపడకుండా అట్లా ఉండడం, కొంతమంది బయటపడ్డ తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం, అండ్ వాళ్ళకు కొన్ని నచ్చక అంటే ఆపరేషన్స్ అవన్నీ చేయించుకొని చాలా మళ్ళీ చచ్చి పుట్టినట్టు అంతలా అవన్నీ చేసుకున్న తర్వాత కూడా అడుగడుగున అవమానాలు
అట్లా వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నేను గెటప్ వేసినప్పటి నుంచి అంటే ఇట్లా రెడీ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అంటే మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అండ్ లైక్ బ్యాడ్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువ అవమానాలు పడతారు కదా. సో నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది, కానీ వీళ్ళ వల్ల అంత విసిగించిపోయి కొంతమంది కొద్దిగా లైక్ హార్ష్గా బిహేవ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ సమాజం అట్లా ఉంది. నాకు తెలిసి మీరు ఇన్ని రోజుల నుంచి ఇట్లా రెడీ అవుతున్నారు కదా, ఖచ్చితంగా మీరు ట్రాన్స్జెండర్ అనుకునే వాళ్ళు వేరే ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా అనుకుంటారు. సో మీకు ఒకరిద్దరు మాట్లాడే ఉంటారు. మీరు ఇంతకుముందు అడిగినారు చెప్పలే, కానీ ఒకరిద్దరు మాట్లాడడము. సో ట్రాన్స్ ఉన్న కష్టాలు మీతో షేర్ చేసుకునొచ్చు. లైక్ మీరు కూడా ట్రాన్స్ లాగానే కనబడతారు కాబట్టి. సో ఏం చెప్పారు వాళ్ళ కష్టాలు, ఏం చెప్పినారు? కష్టాలు అంటే లైక్ చెప్తారు వాళ్ళు 2-3 ముక్కలు చెప్తారు. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇట్లా ఉండద్దు, పుడితే అమ్మాయి పుడితే అబ్బాయిలా అట్లా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఉండరు కదా, కన్న వాళ్ళే వదిలేస్తారు కదా. సో అట్లా షేర్ చేసుకుంటారు. సో చాలా బాగా మాట్లాడతారు. ఉన్నారు ఫ్రెండ్స్ నాకు కూడా, లేరని చెప్పాను, నేను చెప్పుకుంటాను, నాకు ఉన్నారు ఫ్రెండ్స్. అందరిలాగా వాళ్ళు, నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తా. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తా. ఓకే. సో అసలు మీ అసలు పేరు రాజశేఖర్. సో మీరు ఇట్లా రెడీ అవుతుంటారు కదా, ఈ గెటప్ రెడీ అయ్యేటప్పుడు మీకు పొద్దున నెక్స్ట్ అగర్ ఇవాళ అయిపోయింది, రేపు మార్నింగ్ లేచినాడు మళ్ళీ మీకు రీల్స్ చేయాలనిపిస్తుంది, రెడీ అవుతారు. ఇట్లా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? మైండ్కి ఏమొస్తుంది థాట్? మంచిగా అనిపిస్తుంది రెడీ అవ్వడం? లేదు, యాక్చువల్లీ లైక్ రీల్స్ చేయాలని అయితే రెడీ అవ్వను నేను. రీల్స్ చేయాలని మాత్రం రెడీ అవ్వను. అమ్మాయిలాగా ఉండాలని రెడీ అవుతారా? లేదు, ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉంది, సో ఆ ఈవెంట్కి వెళ్ళాలి. ఆ రోజు వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రమోషన్ చేయమన్నారు, ఇది కొంచెం ప్రమోట్ చేయు అని అన్నారు. సో దానికోసం రెడీ అవుతా. ఆ రెడీ అయినప్పుడు ఒక 10 వీడియోలు తీసి పెట్టుకుంటా అట్లా. సో అది రోజుకొకటి లేకపోతే గ్యాప్ ఇచ్చి 1 వీక్లో ఒక 5 అలా చేస్తాను తప్ప ప్రతిరోజు ఇదే పనిగా నేనేం చేయను, నేనేం ఖాళీగా లేను. ఓకే. సో రెడీ అవ్వడానికి మీకు ఎంతసేపు పడుతుంది? 40 to 50 minutes, 1 hour అనుకోండి. ఇంకా మీకు రెడీ అవ్వడానికి కావాల్సిన ఆభరణాలు అంటారా, డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ కొంటారు? హైదరాబాద్ కొన్నది మొత్తం? ప్రెసెంట్ బేగం బజార్కి వెళ్ళాను ఒక రోజు, అక్కడ కొనుక్కున్నాను కొన్ని రీసెంట్గా. సో అంతకుముందు దుబాయ్లో ఉన్నాం కాబట్టి అక్కడే కొనుక్కున్నాను. సో ఎప్పుడెప్పుడే వెళ్తారు షాపింగ్? అంటే ఎన్ని రోజులకు ఒకసారి షాపింగ్ చేస్తారు? ఎప్పుడెప్పుడు అని కాదు, ఎప్పుడో లైక్ అంటే వీక్లీ వన్స్ అట్లా. ఏదైనా నచ్చింది, ఇది మనకు అఫోర్డబుల్గా ఉంది, మనం ఇది కొనగలుగుతాము, యూజ్లెస్ కదా నాకు కూడా, నేను ఎప్పుడు అది యూజ్ చేయలేను కదా. సో మీరు అబ్బాయి కదా, అబ్బాయి అయినప్పుడు ఈ మెటీరియల్ అన్ని కొనేటప్పుడు తెలుసా పేర్లన్నీ? కమ్మలు ఏవో అంటారు కదా, జుబ్బా ఏమంటారు సార్? ఈ కమ్మలు తగ్గకుండా ఇంకేమంటారు కదా, బుట్టాలు ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి ఫ్యాన్సీగా. ఇంకా వేరే కబూతర్ ఏమంటారు కదా, ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా అంటే మొహాన్కి కాకుండా మీరు వేసుకునే అన్ని పేర్లు అనేది తెలుసా? ఆల్మోస్ట్ తెలుసు, ఇంకా బై చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళి. సో అట్లా. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు? ఫ్రెండ్స్ అంటే లేదు, అమ్మాయిలు దుబాయ్లో అమ్మాయిలు. ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ నేను ఎవరితో నేను కలిసి వెళ్ళలేదు షాపింగ్కి. ఓకే. సో అన్ని పేర్లు తెలియకపోయినా తెలుసుకొని తీసుకుంటారు. అంటే నాకు ఇది నచ్చింది అన్నప్పుడు అది ఇవ్వండి అని అంటే ఇస్తారు కదా అట్లా. ఇంకా మీకు మేకప్ కిట్స్ అన్ని కూడా తెలియనప్పుడు ఏమని చెప్పి తీసుకుంటుండే? చూసాను కొన్ని మేకప్ ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, వీడియోస్. ఓకే, యూట్యూబ్ వీడియోస్ అట్లా. సో అలా. సో మీరు అబ్బాయిగా వెళ్ళి, అబ్బాయి గెటప్ అంటే అబ్బాయి కాబట్టి అబ్బాయిలాగా వెళ్ళి మీరు అవన్నీ కొనుక్కుంటుంటే వింతగా చూసినారా మిమ్మల్ని? ఎవరు చూడరు, ఇక్కడనే కొంచెం అది ఏంటి డిఫరెంట్ చూపిస్తారు. కానీ సో నేనైతే ఇన్ని రోజులు అక్కడ ఉన్నాను, ఇన్ని రోజులు రెడీ అయ్యాను దుబాయ్లో, ఇన్ని రోజులు అన్నీ బై చేశాను, కానీ ఎవరు అట్లా లేదు. అందరూ ఒక బిజినెస్ మైండెడ్ ఉంటారు, పీపుల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక కస్టమర్ ఎంట్రీ ఇచ్చారంటే వాళ్ళకు ఒకటి కావాలంటే 10 చూపిస్తారు. హైదరాబాద్లో ఏమో ఇక్కడ వెరైటీగా చూస్తారేమో. నవ్వుతున్నారా మీరు? లేదు, అట్లేం లేదు, మీరు అడుగుతున్నారు అని చెప్తున్నాను. ఆ వేరియంట్ చూపిస్తారు. ఒక కస్టమర్గా డీల్ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్తారు, ఇంట్లో వాళ్ళకి ఏదో అవసరం పడితే మీరు వెళ్తారు, వెళ్ళరా? వెళ్తాం. సో మిమ్మల్ని అదే అనుకుంటే ఎట్లా? నాకేసినారు పంచ. ఓకే. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో మేము అట్లా చూస్తున్నారు మిమ్మల్ని? నాకు అట్లా అనిపించలే, చూస్తే చూడండి, నాకేం ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంది గోల్? ఇంకా గోల్ స్క్రీన్లో కనిపించాలి, మంచి ప్రోగ్రామ్స్లో కానీ, లైక్ సీరియల్స్ అయినా ఏదైనా కానీ ఒక ప్లాట్ఫామ్, అది ఫస్ట్ నాకు. సీరియల్స్కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్ అడిగితే ఏం చేస్తారు? ఇక నేనేంటో తెలిసి అడిగిన వాళ్ళ దగ్గరికి ఇంకా నేనేం చేయలే, వెళ్తా.
అంతేనా? వచ్చిందా? సో మధుశ్రీ గారు, మీరు మంచిగా అంటే సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఏదైనా షోస్లో మీకు ముఖ్యంగా జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలో మంచి అవకాశాలు రావాలని చెప్పి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మధుశ్రీ గారు. సో మీకు ఇన్స్టాలో అమ్మాయి అనుకొని చాలామంది మెసేజ్ చేస్తుంటారు. సో ఇప్పటివరకు అట్లా ఎన్ని మెసేజ్లు వచ్చినాయి? చాలా వచ్చినాయి, మస్తు మెసేజ్లు వచ్చినాయి. కానీ నేను కొంతమందికి చెప్పేసిన ఫస్టే, కొంచెం సీరియస్గా మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి చెప్పేసిన, ఫలానా నేను ఇది సో నా టైం వేస్ట్ చేయలేను, మీ టైం కూడా వేస్ట్ చేయకండి అని అంటే, సో సరే పర్లేదు యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడండి అని అంటే ఓకే అని చెప్పేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు నా పని అలా. ఓకే. అయినా కూడా మొండికేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మొండికేసిన వాళ్ళకు ఇంకా వాళ్ళు ఒక 10 మెసేజ్ చేస్తే హాయ్ హలో నేను అట్లా ఎప్పుడో అడపదాడ. కానీ నువ్వు అమ్మాయి కావాలని అబద్ధం చెప్తున్నా అట్లా కూడా ఉన్నారు చాలా మంది. ఐ థింక్ ఇప్పటికి కూడా నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే పైసలు తీసుకొని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అని. ట్రాన్స్జెండర్ అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే ఇప్పుడు కూడా అంటే నేను బాయ్ అని చెప్పిన తర్వాత కూడా లేదు తిను ట్రాన్సే అట్లా చెప్తుంది అంటున్నారు. కానీ ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నేను అట్లా చాలా ఫేస్ చేసిన కాబట్టి మళ్ళీ ఇంకా ఫేస్ చేయలేను ఇంకా రియల్గా అట్లా. ఓకే. చాలా మంది తాగేసి మెసేజ్ చేయడం, కాల్ చేయడం ఇంకా అది కామన్. సో ఇంతకుముందు ఎప్పుడైనా మెసేజ్ చేస్తూనే ఉంటారు కానీ రిప్లై వీడియో కాల్ చేయి. కొంతమంది ఉన్నారు అట్లా ఏదో లైక్ అక్క చెల్లి అని మెసేజ్ చేసిన వాళ్ళకి రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ బుద్ధి మారుతూ ఉంటుంది. ఇంకా ఏమంటారు? అదే ఒకసారి మాట్లాడాలి, వీడియో కాల్ చేయక ప్లీజ్ అది ఇది అని అట్లా. ఓకే. అట్లా ఎంతమంది ఉంటారు వీడియో కాల్ చేయమన్న వాళ్ళు? ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఓకే. నేను ఎందుకు కౌంట్ చేస్తాను, ఒకరోజు ఒక ఇద్దరు వాళ్ళందరినీ వీళ్ళు అంటే అందాజా ఓవరాల్గా ఉంటారు ఒక 50 అబో అట్లా. సో చాలా వాళ్ళకు రిప్లైలు కూడా ఇవ్వరు కదా. నార్మల్గా అయితే అమ్మాయిలు రిప్లై ఇవ్వడం చాలా కష్టం కదా. నేను ఇవ్వను అందుకే అంటే నేను ఎక్కడో ఉంటాను లైక్ అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటానని కాదు కదా. సో వాళ్ళతో చాటింగ్ చేసుకుంటూ ఉంటే ఇలా నాకంటూ ఒకటి ఫ్యూచర్ వర్క్ చేసుకోవాలి. సో అలా మీరు అమ్మాయి అనుకొని బోల్డ్గా చాట్ చేయడము, అంటే న్యూడ్ కాల్ కూడా చేయమని చెప్పడం లేదు, అంత తెగించలే ఎవరు. నేను చెప్పాను కదా అంత ఓపెన్ అప్గా నేను మాట్లాడలేదు, వాళ్ళు కూడా అంత చేయలేదు. సో నేను లైక్ సమాధానం ఇచ్చేదాన్ని అన్నట్టు. ఓకే జస్ట్ స్టాప్ ఇట్. మిడ్ నైట్స్ కానీ మీకు వీడియో కాల్ చేయడం, అన్వాంటెడ్గా వాళ్ళే కాల్ చేయడం వస్తుంటాయి, నేను చూడను. సో ఏమనిపించింది ఇట్లా అబ్బాయిలందరూ ఇట్లా తాగి మీకు కాల్స్ మెసేజ్ చేస్తుంటే? అనిపిస్తుంది వీళ్ళకి ఏం పని లేదా ఎందుకు అని. మళ్ళీ అనిపిస్తుంది మేబీ నిజంగానే లైక్ అంటే నా వీడియోస్ నచ్చి చేస్తున్నారేమో అని అదొకటి మళ్ళీ థాట్ వస్తుంది నాకు. అంత లైక్ సీరియస్నెస్ అంటే అంత ఆలోచించి క్రూరంగా ప్రవర్తించాలని నాకైతే అనిపించదు. మేబీ పాపం నిజంగానే అంటే అభిమానిస్తున్నారేమో అని రిప్లై మాత్రం ఇస్తాను, కానీ కొన్నిసార్లు విసుకొస్తుంది అంతే. ఓకే. కానీ చాలామంది తాగేసి వాళ్ళ బ్రేకప్ స్టోరీలు చెప్పడం ఇలాంటివి కూడా జరిగినాయి. తాగేసని కాదు, నార్మల్గానే ఇంకా బాధతో కూడా కాల్ చేస్తున్నాను ఫ్రెండ్గా. కానీ ప్లీజ్ ఎవరితో చెప్పుకోవాలో తెలీదు, మధుశ్రీ ప్లీజ్ షేర్ చేసుకోవడం యాజ్ ఎ ఫ్రెండ్గా. కొంతమంది ఇట్లా స్టోరీలు చెప్పి కావాలని స్టోరీలు కూడా ఉన్నాయి అందులో. అది నాకు తెలియదు కదా, వాళ్ళ డీటెయిల్సే తెలియనప్పుడు వాళ్ళు నిజమో కాదు జస్ట్ వింటాము, ఓకే పర్లేదు లైక్ మూవ్ అని చెప్తాను. మీతో చాట్ చేసుకుంటూ క్లోజ్ అవ్వడం కోసం కావాలని ఫేక్ స్టోరీలు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. కానీ మనం ఏం చెప్తాం, ఒక ఓదార్పుని ఇస్తాం ఆ టైంలో. కానీ లేదు నేనున్నాను, అది వదిలేసింది కానీ నా దగ్గరికి రాని నేను అనలేను కదా అట్లా. ఓకే. సో ఇలా స్టోరీలు ఎంతమంది చెప్పిండొచ్చు? చెప్పారు మస్తు మంది పాప, చాలా మంది చెప్పారా? మన వాళ్ళకి చాలా హార్ట్ బ్రేకప్ స్టోరీలు. ఎవరు తప్పు ఉంది అందులో? అమ్మాయిలది ఉందా వీళ్ళది ఉంటుందా? అబ్బాయిలది అంటే ఒకే సైడ్ విన్నాడు కాబట్టి వాళ్ళది తప్పని చెప్తారు వీళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పినారో ఇన్ని బ్రేకప్ స్టోరీలు మీకు? లైక్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, చాలా బాగుంటుంది, చాలా చాట్ చేసాము, చాలా చోట్ల తిరిగాము, 1 ఇయర్ మాది, 2 ఇయర్స్ మాది. దాని తర్వాత జాబ్ లేదన్నది, లేదంటే క్యాస్ట్ ఫీలింగ్ అన్నారు. 2 ఇయర్స్ వరకు అప్పుడు అడగలేదు అంత? లేదంటే ఇంకా తను వేరే అంటే బిహేవియర్ నచ్చలేదు నాకు ఇప్పుడు, ఇట్లా కూడా ఉన్నారు. అమ్మాయిది అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు, తను వేరే వాళ్ళతో కూడా చాట్ చేస్తుంది, లేదంటే లైక్ సో సంథింగ్ ఎక్స్వైజెడ్ క్లోజ్గా మూవ్ అవుతుంది అలా, అందుకనే వదిలేసాను, సో మర్చిపోలేకపోతున్నా అట్లా ఉన్నారు. కొంతమంది ట్రూగా కూడా ఉన్నారు.
అంటే వాళ్ళ ఎవరైతే లవ్ చేస్తున్న అమ్మాయిలు వేరే ట్రాక్ ఎక్కడం ఇవన్నీ కూడా. అలా. సో లాస్ట్కి ఏం చెప్తుండే? ఏం చెప్తుండే, మర్చిపోలేకపోతున్నాను, సో లైఫ్ ఇలా ఉంది అని అంటే, అదే లైఫ్ కాదు కదా, మూవ్ ఆన్ అవ్వండి, ఏదైనా మంచి వర్క్ చేసుకోండి, లేకపోతే స్టడీ ఉంది కదా అది కంటిన్యూ చేయర్రి అని నేను అంతే చెప్తా. ఇంక అంతకుమించి లేదు, ఈ పూర్వైంది ఇంకోదాన్ని అట్లేం చెప్పాం కదా. సో మధుశ్రీ రేటు 5Kనా 10Kనా? దేనికి? రూమ్కి రావడానికి. రూమ్కి ఎందుకు వెళ్తాను? ఆ విధంగా థమ్స్ కూడా వస్తున్నాయి, థంబ్నెయిల్స్ కూడా వస్తున్నాయి కదా. థంబ్నెయిల్స్ వాళ్ళకు ఇంకా వాళ్ళ ఏమంటారు సో ఆ విధంగా తెలీదు, ఇంటర్వ్యూస్కి అలా పిలిచి వాళ్ళు వ్యూస్ కోసం అని సో ఆ విధంగా పెడుతున్నారా? సో మీకు ఎట్లా వీళ్ళు ఫీల్ అవుతున్నారు? కామెంట్స్ కూడా చూస్తుండొచ్చు మీ ఇంటర్వ్యూస్లో. పెట్టుకొని దానికి నేనేం ఫీల్ అవ్వను, నేనేం పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేనేం, నా కష్టం నా ఇష్టం, సో రెండు నేనే పడుతున్నాను కాబట్టి. సో వేరే వాళ్ళు బ్యాడ్గా అంటే నేను ఎందుకు తీసుకుంటాను, దానివల్ల అప్సెట్ అయ్యేది నేను కానీ ఇంకా వేరే వాళ్ళు కాదు కదా. సో నేను ఎప్పుడు దాన్ని తీసుకోను, అవాయిడ్ చేస్తాను. ఓకే. చాలా వరకు మీకు వచ్చిన మెసేజ్లలో కూడా నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉన్నారు. చెప్పా వస్తాను, అడ్రస్ పెట్టరా లేకపోతే ఫోన్పే చేయరా అని. ఎవడు చేయలే ఇంతవరకు, మేబీ చేస్తే వెళ్తా ఒకసారి. వెళ్తారా? మరి వాడు ఎందుకు పిలిచాడు, వెళ్ళి అడగాలి కదా డైరెక్ట్గా. ఓకే. అంటే ఏమని మెసేజ్ చేస్తారు? వస్తావా అని మెసేజ్ చేస్తాను. ఓకే. నీ రేట్ ఎంత అని అడుగుతారు అంతే. సో నేను ఇంత చెప్తా, వాళ్ళు వేరే కన్వర్సేషన్ తెలిసి నాకు క్లారిటీ వచ్చేది కదా. సో నువ్వు పే చేయి, నేను వచ్చి మాట్లాడతాను అంటాను. సో మాట్లాడడానికి వెళ్తాను నేను, ఎవడైనా పే చేసి. సో మీరు హైయెస్ట్ చెప్పింది ఎంత, మీ రేట్ ఎంత అన్నప్పుడు చెప్తారు కదా నార్మల్గా? మీనా అంటే వాళ్ళు ఏదో క్లారిటీ, అంటే వాళ్ళు అన్నందుకైనా మెసేజ్ చేస్తారు కదా. ఏదో ప్రమోషన్స్ కానీ అలా అని చేస్తే, సో నేను 10K 5K అట్లా చెప్తా. ఓకే. సో దాని తర్వాత వాళ్ళు కన్వర్సేషన్ చేస్తే బాగుంటుంది, రెస్పాన్స్ అవ్వరు కాబట్టి వదిలేసిన ఇంకా 10K అని చెప్పేసినారు. 5K. సో ఇట్లా అన్నప్పుడు ఎవరన్నా డబ్బులు పంపించినారా? లేదు, ఎప్పుడు పంపలేదు. మీ రేట్ ఎంత అంటే ఇంత అన్నందుకు నేను ఇంత ఇస్తా అని చెప్పి డబ్బులు పంపడం లేదు, పంపాలి. చాలా తెలివిగా ఉన్నారు ఎవరు కూడా. కోర్స్ ఇన్ఫర్మేషన్ లాక్కోవడానికని, లైక్ బ్లేమ్ చేయడానికని ఉంటారు కదా కొంతమంది, అలా అంతే. సో మిమ్మల్ని డబ్బులు అడిగిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. కొంచెం పెట్రోల్ అయిపోయిందని, లేకపోతే మస్తు 100, 50, 500, 1000, 1000 అట్లా ఉన్నారు. ఏమని అడుగుతారు డబ్బులు? అంటే బ్రతిమలాడతారు, అర్జెంట్ ప్లీజ్, అసలు అనుకోలేదు ఇట్లా అవుతుందని, చాలా కష్టంలో ఉన్నా, ఎవరిని అడిగినా రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వు ఒక్కదానివే, ఇంకా హెల్ప్ చేయి ప్లీజ్, తర్వాత నీకు ఇస్తా 1 day or 2 days అట్లా ఉన్నారు. సో అడుగుతారు, ఉంటారు. ఎక్కువ ఏం చెప్తారు రీజన్స్ డబ్బులు అడిగినప్పుడు? అంటే ఎవరిని అడిగినా అని ఇవ్వట్లేదు, సో ఎవరిని అడగాలో తెలియట్లేదు, అండ్ నా అకౌంట్ పని చేయట్లేదు, ప్లీజ్ హెల్ప్ చేయవా, అట్లా ఇలాంటివి చాలా వస్తుంటాయి. చాలా వస్తుంటాయి. సో వచ్చినప్పుడు ఇక నీట్గా ఇగ్నోర్ చేస్తారు. నీట్గా ఇగ్నోర్ కాదు, సారీ నా దగ్గర కూడా లేవని చెప్పేస్తా అంతే. ఇక అంతకుమించి ఏం చెప్తాము, వాళ్ళతో వాదన పెట్టుకుంటే టైం వేస్ట్ కదా. ఓకే. సో స్టార్టింగ్లో చాలా మంది ఇస్తుంటారు కదా డబ్బులు అడిగినప్పుడు, ఎమర్జెన్సీ కొంచెం కావాలి అని. ఇచ్చిన నేను కూడా 2-3కి, దాని తర్వాత తెలిసింది ఇంకా వీళ్ళు కూడా నన్ను పిచ్చిదాన్ని చేసిర్రని. రోజుకి ఒక్కరైనా డబ్బులు అడుగుతారు అట్లా? అడుగుతారు అట్లా. ఒక్కరైనా? పాపం వాళ్ళు అడిగిన వీళ్ళకి తెలియదు కదా, అందుకని ఇంక కొత్త వాళ్ళు లైక్ హాయ్ అక్క, హాయ్ చెల్లి అని అట్లా చేసిన వాళ్ళకి రిప్లై ఇస్తే ఒక 500 feet, ఒక 1000 ప్లీజ్. మీ బయోలో పెట్టుకోవాలి ఎవరు డబ్బులు అడగొద్దని చెప్పి. స్టోరీ పెట్టినా మొన్న 2 రోజులు. ఏమని పెట్టిరు? పెట్టిన అరే పుక్కడికి పైసలు అడగకుర బాడుకోవాలి, పని చేసుకుని బతుకుర్రా అని. ఇంకొకసారి కెమెరాకి చెప్పండి గట్టిగా. అరే పుక్కడికి పైసలు అడగకుర్రా, పని చేసుకుని బతుకుర్రి, ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు విసిగించుతున్నారు, మీ అయ్యవని అడుగుర్రి, లేదని పని చేసుకొని బ్యాంకులు వేసుకొని కొనుక్కొని తీసుకొని ఖర్చు పెట్టుర్రి, అట్లా స్టోరీ రాసి పెట్టిన. రిప్లై ఇచ్చారు ఎవరన్నా? రిప్లై అంటే లైక్ వెరీ గుడ్ అని అట్లా ఇచ్చారు. ఈ మధ్య ఇన్స్టాలో వీడియోస్ కూడా పెడుతున్నారు కదా, అంటే డబ్బులు ఎవరికి అప్పు ఇప్పియద్దు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, తీసుకున్న వాళ్ళు బాగుంటారు, బొక్క మనకే అని. మిడిల్ పర్సన్కి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫ్రెండ్ అని వేరే వాళ్ళని అడిగి ఇచ్చాను అనుకోండి, ఇచ్చిన వాడు వచ్చి నన్ను అడుగుతారు, నేను వెళ్ళి అతన్ని అడిగితే తనకు బ్యాడు తినకు బ్యాడు, మధ్యలో నలిగిపోయేది మనమే కదా. అదొకటి. ఇంకొకటి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఇచ్చేయండి, డబ్బులు అప్పు ఎట్లా తీసుకున్నారో అట్లనే ఇచ్చేయాలా, అడిగేదాకా పెట్టుకోవద్దు.
అవును కదా, ఇప్పుడు నేను ఒక 10,000 సంపాదించి పెట్టుకున్నాను, అది నీ అవసరానికి పనికొస్తుంది అని అంటే అది నీ కష్టపడి సంపాదించుకుందే, అవును పుక్కడికి వచ్చింది కాదు కదా. అండ్ నా పైసల్లో నేను సంపాదించుకుంది రూపాయి నీకు అవసరానికి ఉపయోగపడ్డది. అవును ఆ అవసరం నీకు ఎంత తీర్చిందో, నీ పరువు ఎంత కాపాడిందో, మళ్ళీ నీకు ఇచ్చిన వాళ్ళకు కూడా నువ్వు అంతే పద్ధతిగా తిరిగి ఇచ్చేయాలి. సో అది పద్ధతి. అది కాకుండా మూర్ఖులుగా ప్రవర్తిస్తే ఇంకా బజార్కి ఈడవలసి వస్తుంది. అట్లా సో అట్లా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు కదా, మస్తు మంది ఉన్నారు, ఎందుకు లేరు. ఇంగిత జ్ఞానం కోల్పోయి అంటే వాళ్ళ అవసరాల కోసం ఒకలాగా మాట నువ్వు తప్ప, నువ్వే దేవుళ్ళు, మీరు లేకపోతే ఇంక మా బ్రతకలేదని, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఆగత్తలేదా నువ్వు అనికిచ్చినవుతి, అట్లా ఉన్నారుగా. డబ్బులు అడిగితే మళ్ళీ మనం ఎనిమి అవుతాం, అంతే ఆన్ ద స్పాట్ అవుతాం. లైక్ 5 years ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్స్ అయినా, బంధువులైనా కానీ లైక్ ఆన్ ద స్పాట్లో అయిపోతాం. ఇంకా సో డబ్బులు వాళ్ళే ఉంటా మనల్ని బ్లేమ్ చేస్తారు. సో చాటింగ్ ఎవరితోనైనా అవును, కొంచెం ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి కదా. ఎవరు అబ్బాయా అమ్మాయా? ఎవరు అది పర్సనల్ అండి, మీరు అడిగేది మీరు అడిగింది ఎందుకు. ఎక్కువ మధుశ్రీ ఎవరితో చాట్ చేస్తా, అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా? ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలా అమ్మాయిలా? అందులో అందరు ఉంటారు. ఇంకా ఏ క్వశ్చన్ అడుగుతున్నారు? ఫ్రెండ్స్ అంతే, అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా ఫ్యామిలీస్ అందరు ఉంటారు. ఇంకా మధు అంటే మీకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్టా, అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్? అరేంజ్ చేస్తారా మీరు? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? కొంచెం ఆలోచించి దిమాగ్ పెట్టి అడుగు. అంటే చాలా మంది కాదు, కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నప్పుడు, యాంకరింగ్ చేసినప్పుడు కొంచెం మంచిగా అడగాలి. ఏంది ఇది అంటే మీకు ఎవరంటే ఇంట్రెస్ట్? అంటే మీరు గెటప్ ఆర్టిస్ట్ అంటారు, మీరు ట్రాన్స్జెండర్ అని అంటారు, తెలుసుకోవాలని చెప్పి. నార్మల్గా ట్రాన్స్జెండర్లకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నేను ఎందుకు చెప్పాలా సమాధానం? అంటే మీకు అంటే ఏం చెప్తారు అంటే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్? అంటే నేను చెప్పాను, ఒక అబ్బాయికి అడగకు నువ్వు, ఆ క్వశ్చన్ అడగకపోయి నువ్వు మరి అంతేనా? అది అడగకు నువ్వు, అది నా పర్సనల్, లైక్ నా మైండ్ బట్టి. సో నేనేంటో నాకు తెలుసు కాబట్టి, సో నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆన్సర్. ఓకే. సో మధుశ్రీ ట్రాన్స్జెండర్ అంటే ఏం చెప్తారు? అవునని చెప్పాలని ఉందా మీకు? ఇప్పుడు అడుగుతున్నా, ట్రాన్స్జెండర్ అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకి ఏం చెప్తారు? అది ఇప్పుడు అవును అని అంటే ఏంటి? అంటే నేను అవునని కావాలని కోరుకుంటున్నా అంటారా? నేను కోరుకోవట్లేదు, మీరే గుచ్చి అడుగుతున్నారు. ఓకే. ఇంకోసారి అడిగారు అనుకోండి మర్యాద కోల్పోతారు. అంతే అంట. చాలా సాఫ్ట్ గా చెప్తున్నా, ఆ తర్వాత ఇంక వేరే ఉంటుంది. ఓకే. ఏం చేస్తారు వేరేగా ఉంటుంది అంటే? చూపిస్తా, మీరు అడగండి. వీడియో పెడతారు నా పైన కూడా? నేను ఎందుకు వీడియో పెడతా, కెమెరా ముందే ఉన్నా కదా. మరలా నేను వెళ్ళిపోయిన తర్వాత అంటున్నా. అస్సలు పెట్టా. చిన్నప్పటి నుంచి మీకు ఎక్కువ అమ్మాయిలే ఫ్రెండ్స్ అంట కదా, నిజమేనా? అవును. అంటే మీ ఊర్లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది, జగిత్యాల కదా. చాలా ఇన్ఫర్మేషన్ లాక్కున్నట్టున్నారు. నాకు అమ్మాయిలు ఎక్కువ ఫ్రెండ్స్. అమ్మాయిలు అంటే మన ఇన్స్టాలో ఎవరో మెసేజ్ చేస్తే చెప్తున్నారు ఎక్కువ ఈమెకి అంటే అమ్మాయిలు అంటేనే బాగా ఇష్టము, ఇంట్రెస్ట్, ఫ్రెండ్షిప్ అని. ఇంట్రెస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళకు నా ప్రవర్తన నచ్చుతుంది. సో నా పట్ల బాగుంటారు. అండ్ బాయ్ ఫ్రెండ్స్ అంటే సో వాళ్ళతో నేను తిరగలేదు ఎక్కువ, లైక్ బయటకు వెళ్ళలేదు. పార్టీస్ కానీ, పెళ్ళిళ్ళు, చిన్న స్కూల్ టైంలో ఉంటాయి కదా చిన్న చిన్న అట్లా ఎంజాయ్మెంట్స్, అట్లా వెళ్ళలేదు కాబట్టి ఇంకా వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వలేదంతా. సో ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకునేవాడిని కాబట్టి, సో నాకు ఆ అమ్మాయిలు నా క్లాస్మేట్స్ అయితే అంతమంది కాదు, కొంతమంది. ఓకే. సో మీరు దుబాయ్లో గెటప్ ఆర్టిస్ట్గా లేకపోతే ఇట్లా శారీస్ అన్ని కట్టుకోవడం జరిగింది అక్కడే. సో అక్కడ శారీస్ కట్టుకునేటప్పుడు అమ్మ ఎప్పుడు చూసింది, అమ్మకి ఎప్పుడు చూపించారు? అమ్మకు ఫస్ట్ చూపించలేదు, ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసిన, అది యూట్యూబ్ కదా. ఏమన్నా అమ్మ తిట్టిందా, మెచ్చుకుందా? అమ్మ ఏమని లేదు, లైక్ ఇంట్లో తెలిసినప్పుడు ఎందుకు చేసినావు, అది అందరూ వేరే అంటారు, మస్తు ఇబ్బంది పడాల్సి ఉంటుంది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి మళ్ళీ, అది ఇదని అన్నారు. అంటే నేను షార్ట్ ఫిలిం కదా, అందరితో టీం ఫామ్ అయ్యి చేసినాం కానీ ఇంక వేరే విధంగా కాదు, ఇది అఫీషియల్గా చేసినాం కానీ షార్ట్గా వేసింది కాదు అని చెప్పిన. అది అంతే. ఓకే. బాధపడ్డదా అమ్మ ఎప్పుడన్నా ఇట్లా అబ్బాయిగా ఉండి అమ్మాయి వేషం వేస్తున్నావు అని? అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేనేమో పని పాట చేయకుండా ఫ్యామిలీని వదిలేసి ఇదే లైక్ రెడీ అయ్యి తిరుక్కుంటూ ఇంకొకరిని ఇబ్బంది పెడతలేను. నేను మా ఫ్యామిలీ కోసం నేను వర్క్ చేసిన, పైసలు సంపాదించుకున్నా, సమస్యలు తెచ్చుకున్నా, అండ్ నాకున్న ఫ్యాషన్ని మెయింటైన్ చేయాలని చేసుకుంటున్నా తప్ప అవన్నీ లేదు. చాలా మంది అట్లాంటివి పెట్టుకోకండి, అసలు ఏంది అది, ఏం పెట్టుకోదంటారు?
అంటే తిను ఫ్యామిలీని వదిలేసి లైక్ ఇదే వర్క్ చేసుకో అబ్బాయిగా ఉండే అమ్మాయి పని చేస్తుంది, అమ్మాయిలాగా రెడీ అవుతుంది. అది నేను ప్రొఫెషనల్గా చేసుకుంటా అనుకున్నాను తప్ప లైక్ ఏదో వల్గర్గా చుట్టాలు ఎవరన్నా అనడము ఏంది వీడు వీడు అమ్మాయిలాగా తయారవుతున్నా అనడము, అమ్మ బాధపడము. నేను పట్టించుకోను, వాళ్ళని పట్టించుకోను నేను. కానీ అమ్మ బాధపడుతుంది కదా. వాళ్ళు మేబీ ఐ థింక్స్, నాకు తెలియదు. వాళ్ళు బాధపడితే నేను ఏం చేయలేను కదా. సో నా కోరికలు నా ఇష్టం నేను చంపుకోలేను. నా గోల్ అంటే నేను స్క్రీన్లో కనిపించాలా. చిన్నప్పటి నుండి ఆ కోరిక ఉండే, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయినా, టైంని ఇవ్వలేకపోయినాయి దీనికి. సో ఇప్పుడు ఓకే, మా ఫ్యామిలీ ఓకే, అండ్ నేను కొంచెం నా టైంని వేస్ట్ చేసుకుందామా లేకపోతే యూజ్ చేసుకుందామా అని చేసుకుంటున్నాను తప్ప ఇంకేం లేదు. ఓకే, యా, ఇది నా సమాధానం. ఇంకా సో అంటే అబ్బాయి రేపు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలంటే ఇట్లా అమ్మాయి గెటప్ వేస్తే ఎక్కడ చూద్దాం. కోట్లు సంపాదించినోడు ఆడవాడు ఏడుస్తున్నాడు, నాకు వచ్చిందా ఇంకా ఏంది? కోట్లు సంపాదించి బంగ్లాలు కట్టుకున్నోనికే పిల్లలు దొరుకుతలేరా? పిల్లలు దొరుకుతలేరు, పెళ్ళిళ్ళు అయితే అని ఏడుస్తున్నారు. ఓకే, సో నాకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అవుతుంది. ఒక 100 మంది వచ్చి వద్దు వీళ్ళకి ఇవ్వద్దు అన్నగానే అవుతుంది. ఏ కన్నా కూడా ఎక్కడ పోయి చేసుకుంటారు పెళ్ళి. ఇంకా అంతే, అయ్యేది ఉంటే అయితే అంటారు. ఒక పర్సన్ కి ఒకరు రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా అవుతుంది. పెళ్ళైన తర్వాత కూడా ఇట్లనే లేడీ గెటప్. అది లేడీ గెటప్ అని మీరే అన్నారు కాబట్టి ఛాన్సెస్ వచ్చినా కానీ, లేదంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి, సో ఇది అవసరం పడుతుంది అనుకున్నప్పుడు చేస్తా. ఓకే, ఎట్లుంది యూట్యూబ్ ఛానల్? ఎట్లుంది? బాగుంది, పర్లేదు. ఇప్పుడే రన్ చేస్తున్నాను కాబట్టి మధుశ్రీ తెలంగాణ నుండి నా యూట్యూబ్. సబ్స్క్రైబ్ చేసుకోవాలా? యా, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. తర్వాత అంతే, వాళ్ళకి నచ్చిన వీడియోస్ నేను చేస్తా, కంటెంట్లు. ఓకే, బ్లాగ్ చేస్తాను, నచ్చితే లైక్ అండ్ కామెంట్ షేర్ అట్లా. అదే ఇంకే లైక్ కామెంట్ షేర్ చెప్తలేరనే చూస్తున్నా. చెప్తాను, చెప్పండి. మీరు హైదరాబాద్ లో నాకు సంబంధించింది చెప్పకపోతే ఎట్లా? హైదరాబాద్ లో ఉంటున్నారు కదా ఇప్పుడు, ఇదే గెటప్ లో బయట తిరుగుతున్నారా? ఒక ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అలా అలా వెరిగా తిరిగి వచ్చాను. చూస్తున్నారా? తిరిగి చూస్తున్నారా? అంటే అబ్బాయిలు గుర్తుపడతారు కదా చాలా. మధుశ్రీ అంటే గుర్తుపడతారు, ఇంకా లోకల్ ఏరియాలో మొత్తం గుర్తుపడతారు. గుర్తుపడతారు. కొంతమంది ట్రాన్స్జెండర్ అనుకుని కూడా చూస్తారు కదా. ఎస్, అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించేది, నాకు నార్మల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైక్ ఒక ఇంటర్వ్యూ ఉందని రెడీ అయ్యాను కాబట్టి, సో నాకు ఇంకా లైక్ వేస్ట్గా రెడీ అయ్యి తిరుగుతున్నాను ఏదో ఒకటి వస్తుంది అని ఉంటుంది, అంతేనా? అట్లా థాట్ రాదు. సో మంచి కామెంట్స్ అయినా చెడు అయినా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటా. ట్రాన్స్జెండర్లో ఎవరన్నా మీరు కూడా ఒక ట్రాన్స్ అనుకొని కొత్త దుకాణం పెట్టుకున్నావా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినావు అని ఇక్కడ పట్టుకొని అడిగిరా? ఎవరైనా అట్లా ఏం అడగలేదు, ఎవ్వరు అడగలేదు. హైదరాబాద్లో తిరిగితే ఎవరో ఒకరు అడుగుతారు కదా, ట్రాన్స్లో తిరుగుతుంటారు. అడగలేదు, అడిగినా కానీ సమాధానం ఇస్తా. నువ్వు పలానా ఏరియాలో మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను కదా, వాళ్ళకి తెలిసిపోతుంది. అడగాలి పలానా ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఇంట్లో ఉంటున్నావు, ఈ ఫ్లోర్ లో ఉంటున్నావు అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వస్తే ఏం చేస్తారు? అండి వస్తే మంచి మర్యాద ఇచ్చి ఏం చెప్తావు వాళ్ళు వస్తే? లేదంటే నేను ఆర్టిస్టు అని చెప్పేస్తారు అంతే, నేను ఇది కాదు ఇది అని చెప్పేస్తారు. ఓకే, వాళ్ళు ఒప్పే వాళ్ళు ఏమైనా గొడవలాగా మాట్లాడితే ఏం చేస్తారు? గొడవ పెట్టారు, ఎందుకు పెడతారు అంత బ్యాడ్గా? మీరెందుకు వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారు? ట్రాన్స్ అంటే బ్యాడ్ చేస్తున్నారు. ట్రాన్స్ కోసం బ్యాడ్ కాదు, మిమ్మల్ని ఏమని చేస్తారు? ఏమో డౌట్ వస్తుంది. నన్ను ఎందుకు చేస్తారు? నన్ను చేస్తారంటే వాళ్ళు బ్యాడ్ అని ఇంత చెప్తున్నాడు. జబర్దస్త్ లో ట్రై చేస్తున్నారు కదా, ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది పోతే? నేను కొంతమందిని అడిగాను, సో వాళ్ళు చెప్తామన్నారు. సో ఇంకా మళ్ళీ నేను ఎక్కువ అప్రోచ్ అవ్వలేదు ఎవరిని. మేబీ అవుతాను, సో డెఫినెట్లీ చేస్తా. ఓకే, సో జబర్దస్త్ సంబంధించి ఇప్పటికే మీరు చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులను కలిసినారు కదా, రెస్పాండ్ అయినారా మరి? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఏమంటారు, అవకాశాలు దొరికే అవకాశం ఉందంటారా, లేకపోతే కష్టం అని చెప్తున్నారా? అంటే కష్టం లేని పని ఏది ఉండదు కదా, అన్ని ఫీల్డ్లలో, ఏ ఫీల్డ్ అయినా. ఎంట్రీ వరకైనా వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఎంట్రీకి అవకాశం ఇప్పిస్తారా? ఇంకా అది తెలియదు, అవకాశం వచ్చినప్పుడు చెప్తాము అని అంటారు అంతే. సో అది అప్పుడు చూస్తాం. ఇంకా అంతే, నా టాలెంట్ పైన ఆధారపడి ఉంటది. సరే, ఫస్ట్ ఏవి మూవీస్, సినిమాలు లేకపోతే సీరియల్స్? ఏదైనా స్టార్టింగ్ లో ఏ అవకాశం వచ్చినా కానీ ఫస్ట్ చేయాలి కదా, ట్రై చేయాలి కదా, ఆడిషన్స్ వెళ్ళడం చేయాలి కదా. చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, 4 days అవుతుంది. సో ఇప్పుడే ఈ 4 days లోనే ఆడిషన్స్ ఉన్నాయని తెలియదు, ఇంకా రాలేదు. ఇన్ఫర్మేషన్ రాలేదు. బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సీజన్ 8. ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారండి, నెక్స్ట్ సీజన్ లో ట్రై చేస్తాను. అట్లా కూడా ఉందా ఇంట్రెస్ట్ బిగ్ బాస్ అంటే? ఆఫ్ కోర్స్, ఎవరికి ఉండదు. మీకు తీసుకెళ్ళి కూర్చోబెడతా, మీరు కూర్చోరా అయింది అంటే మీకు అంటున్నా? నాకైతే ఉంది డెఫినెట్. అంటే మొన్ననే దుబాయ్ నుంచి వచ్చినారు కదా, అట్లా అంటున్నా. ఉండాలి కదా బిగ్ బాస్ లో దుబాయ్ మధుశ్రీ అని కూడా.
ముందే ఇన్స్టాలో ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళారు ఎప్పుడైనా అన్నపూర్ణ స్టూడియోస్కి? లేదు. సో బిగ్ బాస్ కోసం ఒక వీడియో కూడా చేయలేదు అనుకుంటా. చేస్తా ఇప్పుడు. చేద్దాం తీసుకోండి బిగ్ బాస్ లో ఈ గట్లని కాదు కానీ పాపం మధ్యలో కూడా తీసుకుంటారు కదా ఎట్లా అట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీ చూసాం. మేబీ వాళ్ళకి సపోర్టింగ్ చేస్తే నా వీడియోస్ నచ్చితే వాళ్ళని నసీబ్ రాసి పెట్టుంటే పిలుస్తుండొచ్చు కదా. ఇంకేం మరి ట్రై చేద్దాం అట్లా చేస్తా. నెక్స్ట్ సీజన్ 9 కి అయితే ఖచ్చితంగా ట్రై చేశారు గట్టిగా. దుబాయ్ లో ఇన్ని రోజులు ఉన్నారు కదా, దుబాయ్ లో బాయ్ ఫ్రెండ్ ఉండా? ఉన్నాడు. మంచి హైట్, పర్సనాలిటీ బాగుంటాడు. ఫిగర్, 6 ప్యాక్. 6 ప్యాక్ బాగుంటాడు. ఏం పేరు చెప్పాలా? ఎందుకండి అనవసరమైన క్వశ్చన్స్ అడిగి లైక్ అదే ఉన్నారని చెప్తున్నారు కదా మీరే. మీరు అడిగే క్వశ్చన్ అట్లుంది. ఇంకా మరి ఎవరో పేరు బాగా శ్రీను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. కాదు. ఎన్ని రోజులు ఉండే రిలేషన్ ఆయనతో? అంత టేస్ట్లెస్ గా కనిపిస్తుంది. ఓకే. శ్రీను బాగానే ఉంటాడు కదా, మళ్ళీ ట్రోల్ చేస్తాడు మా వీడియో చూస్తే. ట్రోలింగ్ వర్క్. సో బాగా ట్రోల్ చేస్తారు కదా శ్రీను నిన్ను చాలా. మీరు కూడా వార్నింగ్ ఇస్తుంటారు శ్రీనుకి, మోతాబారి అని చెప్పి. ఒక వార్నింగ్ ఇవ్వండి శ్రీనుకి. ఎట్లా ఇస్తారు ఒకసారి ఇవ్వండి. మోతాబారి పనిలేదా అలా నీకు? ఎప్పుడు తాగుడు నన్ను ట్రోల్ చేసాడు. సప్పుడే పని చేసుకుని సావు నువ్వు, సరేనా? నన్ను ట్రోల్ చేయకు. ట్రోల్ చేసినావు అనుకో ఇంకా మంచిగా ఉండదు, మర్యాద కోల్పోతావు బిడ్డ. సో శ్రీనుతో ఉండే రిలేషన్ ఎన్ని రోజులు? శ్రీనుతో రిలేషన్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళా? రండి తప్పకుండా పెళ్లికి. సిగ్గుపడుతున్నారు మీరు రండి. సరే, 4 లక్షల రూపాయలు కట్నం పట్టుకుని రండి. నేనెందుకు ఇస్తా కట్నం? మీరు అంటున్నారు చిన్న ఫోటో ఫ్రేమ్ తెచ్చి గిఫ్ట్ ఇస్తా. అట్లా ఏం లేదు. తను ట్రోల్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను అంతేగాని పెళ్లి బామర్దలు లవర్స్ గదేం లేదు. అంత ఏముంది మళ్ళా? ఏమున్నాయి అంటున్నా? ఏం లేదు. ఏముంటది మా మధ్య? అతను కలవరా శ్రీను? మీరు అంటే అక్కడ తిరుగుతున్నా కలిసి బైక్ మీద మాకు అది ఉంది పెద్దది దుబాయ్ లో. హైదరాబాద్ లో ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా? లేదు, ట్రై చేస్తున్నా. మీరే ట్రై చేస్తున్నారా? నేనే ట్రై చేస్తున్నా. పడ్డరా ఎవరన్నా? ఎవరు పర్లే. ఓకే. సో హైదరాబాద్ లో తిరుగుతుంటారట కదా నార్మల్ గా మీరు. బాయ్ ఫ్రెండ్స్ లేరా అని చెప్పేసి అడుగుతున్నా. అందుకే లేరండి. అన్ని గిట్లాంటి క్వశ్చన్స్ పట్టుకొచ్చి నా దిమాగ్ ఖరాబ్ చేయకుండా కొద్దిగా. ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది అసలుకి? ఎందుకంటే మీరు రెడీ అవుతున్నారు. చాలా మంది ట్రాన్స్జెండర్లు ఎట్లా అవుతారు, అబ్బాయిలే ట్రాన్స్జెండర్లు అవుతారు, అంటే వాళ్ళకు ఉండే ఫీలింగ్స్తో. సో వాళ్ళందరూ చక్కగా రెడీ అవుతుంటారు. మన కాంచనా సినిమా చూసాం, చాలా మందికి అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఉంటుంది. సో మీరు కూడా రెడీ అవుతున్నారు కదా. సో ఏంది ట్రాన్స్జెండర్ల పైన మీ ఒపీనియన్ ఏంది? వాళ్ళపైన ఒపీనియన్ అంటే చాలా కష్టం. చిన్నప్పటి నుంచి లైక్ వాళ్ళు ఇది అని తెలిసిన తర్వాత కూడా కొంతమంది బయటపడకుండా అట్లా ఉండడం, కొంతమంది బయటపడ్డ తర్వాత ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడం, అండ్ వాళ్ళకు కొన్ని నచ్చక అంటే ఆపరేషన్స్ అవన్నీ చేయించుకొని చాలా మళ్ళీ చచ్చి పుట్టినట్టు అంతలా అవన్నీ చేసుకున్న తర్వాత కూడా అడుగడుగున అవమానాలు, అట్లా వాళ్ళ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నేను గెటప్ వేసినప్పటి నుంచి, అంటే ఇట్లా రెడీ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అంటే మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, అండ్ లైక్ బ్యాడ్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువ అవమానాలు పడతారు కదా. సో నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది, కానీ వీళ్ళ వల్ల అంత విసిగించిపోయి కొంతమంది కొద్దిగా లైక్ హార్ష్గా బిహేవ్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ సమాజం అట్లా ఉంది. నాకు తెలిసి మీరు ఇన్ని రోజుల నుంచి ఇట్లా రెడీ అవుతున్నారు కదా, ఖచ్చితంగా మీరు ట్రాన్స్జెండర్ అనుకున్న వాళ్ళు వేరే ట్రాన్స్జెండర్స్ ఖచ్చితంగా అనుకుంటారు. సో మీకు ఒకరిద్దరు మాట్లాడే ఉంటారు. మీరు ఇంతకుముందు అడిగినారు చెప్పలే, కానీ ఒకరిద్దరు మాట్లాడడము. సో ట్రాన్స్ ఉన్న కష్టాలు మీతో షేర్ చేసుకునొచ్చు. లైక్ మీరు కూడా ట్రాన్స్ లాగానే కనబడతారు కాబట్టి. సో ఏం చెప్పారు వాళ్ళ కష్టాలు? ఏం చెప్పినారు? కష్టాలు అంటే లైక్ చెప్తారు వాళ్ళు 2-3 ముక్కలు చెప్తారు. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇట్లా ఉండద్దు, పుడితే అమ్మాయి పుడితే అబ్బాయిలు అట్లా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఉండరు కదా, కన్న వాళ్ళే వదిలేస్తారు కదా. సో అట్లా షేర్ చేసుకుంటారు. సో చాలా బాగా మాట్లాడతారు. ఉన్నారు ఫ్రెండ్స్ నాకు కూడా, లేరని చెప్పాను. నేను చెప్పుకుంటాను, నాకున్నారు ఫ్రెండ్స్. అందరిలాగా వాళ్ళు, నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తా. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తా. ఓకే. సో అసలు మీ అసలు పేరు రాజశేఖర్. సో మీరు ఇట్లా రెడీ అవుతుంటారు కదా, ఈ గెటప్ రెడీ అయ్యేటప్పుడు మీకు పొద్దున నెక్స్ట్ అగర్ ఇవాళ అయిపోయింది, రేపు మార్నింగ్ లేస్తారు, లేచినాడు మళ్ళీ మీకు రీల్స్ చేయాలనిపిస్తుంది, రెడీ అవుతారు.
ఇట్లా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు మైండ్కి ఏమొస్తుంది థాట్ మంచిగా అనిపిస్తుంది రెడీ అవ్వడం? లేదు, యాక్చువల్లీ లైక్ రీల్స్ చేయాలని అయితే రెడీ అవ్వను నేను. రీల్స్ చేయాలని మాత్రం రెడీ అవ్వను. అమ్మాయిలాగా ఉండాలని రెడీ అవుతారా? లేదు, ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉంది, సో ఆ ఈవెంట్కి వెళ్ళాలి. ఆ రోజు వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రమోషన్ చేయమన్నారు, ఇది కొంచెం ప్రమోట్ చేయు అని అన్నారు. సో దానికోసం రెడీ అవుతా. ఆ రెడీ అయినప్పుడు ఒక 10 వీడియోలు తీసి పెట్టుకుంటా అట్లా. సో అది రోజుకొకటి లేకపోతే గ్యాప్ ఇచ్చి 1 వీక్లో ఒక 5 అలా చేస్తాను తప్ప ప్రతి రోజు ఇదే పనిగా నేనేం చేయను. నేనేం ఖాళీగా లేను. ఓకే. సో రెడీ అవ్వడానికి మీకు ఎంతసేపు పడుతుంది? 40 to 50 minutes, 1 hour అనుకోండి. ఇంకా మీకు రెడీ అవ్వడానికి కావాల్సిన ఆభరణాలు అంటారా, డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ కొంటారు? హైదరాబాద్ అయినా కొన్నది మొత్తం? ప్రెసెంట్ బేగం బజార్కి వెళ్ళాను ఒక రోజు, అక్కడ కొనుక్కున్నాను కొన్ని రీసెంట్గా. సో అంతకుముందు దుబాయ్లో ఉన్నాం కాబట్టి అక్కడే కొనుక్కున్నాను. సో ఎప్పుడెప్పుడే వెళ్తారు షాపింగ్? అంటే ఎన్ని రోజులకు ఒకసారి షాపింగ్ చేస్తారు? ఎప్పుడెప్పుడు అని కాదు, ఎప్పుడో లైక్ అంటే వీక్లీ వన్స్ అట్లా. ఏదైనా నచ్చింది, ఇది మనకు అఫోర్డబుల్గా ఉంది, మనం ఇది కొనగలుగుతాము, యూజ్లెస్ కదా నాకు కూడా, నేను ఎప్పుడు అది యూజ్ చేయలేను కదా. సో మీరు అబ్బాయి కదా, అబ్బాయి అయినప్పుడు ఈ మెటీరియల్ అన్ని కొనేటప్పుడు తెలుసా పేర్లన్నీ? కమ్మలు ఏవో అంటారు కదా, జుబ్బా ఏమంటారు సార్? ఈ కమ్మలు తగ్గకుండా ఇంకేమంటారు కదా, బుట్టాలు ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి ఫ్యాన్సీగా. ఇంకా వేరే కబూతర్ ఏమంటారు కదా, ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా అంటే మొహాన్కి కాకుండా మీరు వేసుకునే అన్ని పేర్లు అనేది తెలుసా? ఆల్మోస్ట్ తెలుసు, ఇంకా బై చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళి. సో అట్లా. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు? ఫ్రెండ్స్ అంటే లేదు, అమ్మాయిలు దుబాయ్లో అమ్మాయిలు. ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ నేను ఎవరితో నేను కలిసి వెళ్ళలేదు షాపింగ్కి. ఓకే. సో అన్ని పేర్లు తెలియకపోయినా తెలుసుకొని తీసుకుంటారు? ఎస్. అంటే నాకు ఇది నచ్చింది అన్నప్పుడు అది ఇవ్వండి అని అంటే ఇస్తారు కదా అట్లా. ఇంకా మీకు మేకప్ కిట్స్ అన్ని కూడా తెలియనప్పుడు ఎట్లా ఏమని చెప్పి తీసుకుంటుండే? చూసాను కొన్ని మేకప్ ట్యూటోరియల్స్ ఉంటాయి వీడియోస్. ఓకే, యూట్యూబ్ అట్లా. సో అలా. సో మీరు అబ్బాయిగా వెళ్ళి అబ్బాయి గెటప్ అంటే అబ్బాయి కాబట్టి అబ్బాయిలాగా వెళ్ళి మీరు అవన్నీ కొనుక్కుంటుంటే వింతగా చూసినారా మిమ్మల్ని? ఎవరు చూడరు, ఇక్కడనే కొంచెం అది ఏంటి డిఫరెంట్ చూపిస్తారు. కానీ సో నేనైతే ఇన్ని రోజులు అక్కడ ఉన్నాను, ఇన్ని రోజులు రెడీ అయ్యాను దుబాయ్లో, ఇన్ని రోజులు అన్నీ బై చేశాను. కానీ ఎవరు అట్లా లేదు, అందరూ ఒక బిజినెస్ మైండెడ్ ఉంటారు, పీపుల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక కస్టమర్ ఎంట్రీ ఇచ్చారంటే వాళ్ళకు ఒకటి కావాలంటే 10 చూపిస్తారు. హైదరాబాద్లో ఏమో ఇక్కడ వెరైటీగా చూస్తారేమో. నవ్వుతున్నారా మీరు? లేదు, అట్లేం లేదు, మీరు అడుగుతున్నారు అని చెప్తున్నాను. ఆ వేరియంట్ చూపిస్తారు. ఒక కస్టమర్గా డీల్ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్తారు, ఇంట్లో వాళ్ళకి ఏదో అవసరం పడితే మీరు వెళ్తారు, వెళ్ళరా? సో మిమ్మల్ని అదే అనుకుంటే ఎట్లా? నాకేసినారా పంచ? ఓకే. సో ఇక్కడ కూడా హైదరాబాద్లో మేము అట్లా చూస్తున్నారు మిమ్మల్ని? నాకు అట్లా అనిపించలే, చూస్తే చూడండి, నాకేం ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంది గోల్? ఇంకా గోల్ స్క్రీన్లో కనిపించాలి, మంచి ప్రోగ్రామ్స్లో కానీ లైక్ సీరియల్స్ అయినా ఏదైనా కానీ ఒక ప్లాట్ఫామ్, అది ఫస్ట్ నాకు. సీరియల్స్కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్ అడిగితే ఏం చేస్తారు? ఇక నేనేంటో తెలిసి అడిగిన వాళ్ళ దగ్గరికి ఇంకా నేనేం చేయలేదు, వెళ్తా. అంతేనా? వచ్చిందా? సో మధుశ్రీ గారు, మీరు మంచిగా అంటే సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఏదైనా షోస్లో మీకు ముఖ్యంగా జబర్దస్త్ లాంటి రియాలిటీ షోలో మంచి అవకాశాలు రావాలని చెప్పి మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మధుశ్రీ గారు.